నిర్గమకాండం 19వ అధ్యాయం. అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడతాడు మోషేతో. 18వ వచనం నుంచి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. పొగ వచ్చేసిందంట మొత్తం అంతా పర్వతం మీద ప్రభు దిగి వచ్చిన దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ఇలా అంటున్నాడు, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశించకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. దాన్ని పాటించాలని చెప్పి ఇశ్రాయేలుకి అందరికీ చెప్పి నువ్వు రా, నేను మాట్లాడతాను నీతో అంటాడు. వెళ్తాడు, చెప్తాడు. మొత్తానికి పర్వతం మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు విపరీతమైన పొగ, భయంకరమైన సౌండ్, ఒక బోరధ్వని, పెద్ద సౌండ్, తర్వాత పెద్ద భూకంపం. అలాంటి దాంట్లోకి మోషేని రమ్మన్నాడు. వెళ్ళిపోయాడు లోపలికి. అదే అద్భుతమైన విషయం. అలాంటి దాంట్లోకి లోపలికి రమ్మంటే ప్రభా ఎలాగది వెళ్తుండగా చెప్పాడు, ఈ హద్దు దాటి లోపలికి వస్తే చచ్చిపోతారని, కాబట్టి హద్దు అవతలే ఉండమని చెప్పు. హద్దు దాటి లోపలికి రావద్దని వాళ్ళని హెచ్చరించు, ఖండితంగా చెప్పు. ఎవరైనా వచ్చారంటే చచ్చిపోతారు, అందులో మళ్ళీ ఏమీ తేడా ఉండదు, ఇదే హద్దు అని ఓ బోర్డర్ చూపించాడు. ఇది దాటి లోపలికి వస్తే వాళ్ళకి మరణమే, దానికి నేను బాధ్యుని కాదని. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎవరని హద్దులు నియమించడానికి, ఎవరని ఆయన హద్దులు నియమించడానికి ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఆయనకి ఆ హక్కు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ పెడుతుంది, పోలీసులు రూల్స్ పెడతారు. ఎందుకు పెడతారు? హక్కు ఉంది వాళ్ళకి. గవర్నమెంట్ అది గెలిచింది, హక్కు ఉంది. వీళ్ళు జాబ్లో ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇచ్చింది మీరు చేయమని, వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు హద్దులు నియమించగలరు, ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది. వీళ్ళందరికంటే గొప్ప శక్తిమంతుడు, వీళ్ళందరికంటే పెద్దవాడు, గొప్పవాడు, సమస్త సృష్టి మీద అధికారం ఉన్నవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎందుకు హద్దులు నియమించకూడదు? ఆయన ఎందుకు హద్దులు పెట్టకూడదు? ఎస్, మన దేవుడు దేనికైనా సరే హద్దులు నియమించడానికి ఆయన అర్హత కలిగిన వాడు, సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మన దేవుడు హద్దులు నియమించిన కొన్ని సందర్భాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవడైనా హద్దు మీరు వస్తే అది వాడికి ప్రమాదం. దేవుడు హద్దులు ఎందుకు పెడతాడు? ఆ హద్దు దాటి వస్తే మంచిది కాదనే. దేవుడు ఒకటి హద్దు అని పెట్టాడు అనుకోండి, అది దాటితే ఎందుకు ప్రమాదం, ఏంటి ప్రమాదం అనేది ప్రశ్నే వద్దు. ఆయన దాటొద్దనే మాటను దాటడమే తప్పు. ఆ హద్దును దాటడం విషయం పక్కన పెట్టు. ఆయన ఇది చెయ్యొద్దు అనే మాటను చేయడానికి నువ్వు ప్రయత్నించావంటే ఆయన ఈ సృష్టి అంతటి మీద అధికారై ఉన్నాడు. ఆయన మాటలకు మనం శిరస వహించి తీరాల్సిందే. దాంట్లో మళ్ళీ ప్రశ్నే లేదు. మనం గత కొద్ది వారాల క్రితం కూడా ఈ మాట చెప్పుకున్నాం. ప్రశ్న వద్దు. దేవుడు ఇది వద్దు లేదా ఇది చెయ్యి అని ఏదైనా మనకి నియమిస్తే, ఇది దాటడానికి వీల్లేదు అని ఏదైనా హద్దు పెడితే, అది దాటితే ఏంటట నీకు సమస్య అనే ప్రశ్న లేదు. అది ఆయన దాటొద్దన్నాడు కాబట్టి ఇక దాటొద్దంతే, ఇక దాని గురించి ప్రశ్న వద్దు. పిల్లలు అంటుంటారు కొన్నిసార్లు, రే దాన్ని తీకు. ఎందుకు తీకు, ఎందుకు తీయొద్దన్నావు? అసలు ఈడు 10 ప్రశ్నలు, ఎంత ప్రశ్న, ఎంత పిల్లలే 10 ప్రశ్నలు వేయడం. ఆడికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఆడు దాన్ని వినడు. మనం ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఎక్స్ప్లెయిన్ చేసింది నిజమో కాదో చూడడానికైనా మళ్ళీ దాన్ని చేస్తాడు. అందుకే అవిధేయత ఉంటుంది ప్రతి మనిషిలోనూ. అందుకే అవిధేయత ఉంటుంది. ఎందుకు అని క్వశ్చన్ ఉన్నప్పుడే, ఇలాగే ఎందుకు అసలు అని క్వశ్చన్ ఉన్నప్పుడే అవిధేయత ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ ఉంటుంది. మన ప్రాంతాలన్నీ ఎందుకంటాం? లోకలే కదా, ఎక్కడే కదా, ఈలోపు ఏమొచ్చి గుద్దేద్ది ఏంటి అనుకుంటాం. సిటీల్లో వైజాగ్ ఉందనుకోండి, ఎవడన్నా సరే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అందరికీ హెల్మెట్లు ఉంటాయి. ముంబైలో అందరికీ హెల్మెట్లు ఉంటాయి.
రూల్ అది. ఎందుకని క్వశ్చన్ లేదు అక్కడ. మనకు పెట్టమనండి, ఎందుకంటే ఇక్కడికి ఎందుకండి అంటాం. మనకు క్వశ్చన్ ఉంది కాబట్టి మనం చేయలేం దాన్ని. మన ప్రాంతాలు ఎంత ప్రయత్నించినా ఎందుకు చేయలేదంటే క్వశ్చన్ ఉంది మనకి. ఏముందని ఇక్కడ అంత పెద్ద ఏం జరిగిపోతున్నాయని. ఆ 2-3 నెలలకే 6 నెలలకు ఒక యాక్సిడెంట్ కూడా జరగదు మన రోడ్లో. ఒక 6 నెలలకే ఒక యాక్సిడెంట్లో ఒకటి చచ్చిపోయిన విషయం మనం విన్నాం. అందుకని మనం ఏమంటాం అంటే ఎందుకు అంత పెద్దది ఏముంది అంటాం. సిటీలో ఆడు రూల్ పెట్టాడు, వీధిలో చస్తున్నాడా చావట్లేదు కాదు, బయటకు వస్తున్నాడు లేదు, అది స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు, లేకపోతే ఫైన్ అన్నారు, అందుకే చేసుకుంటాం. క్వశ్చన్ ఉన్న చోట ఎక్కడైనా ఒక కమాండ్, ఒక ఆజ్ఞ వచ్చి ఒక హద్దు వచ్చినప్పుడు ఇది ఎందుకు అనే ప్రశ్న ఉన్నప్పుడే అవిధేయత వస్తుంది మనిషిలోకి. ఇది వద్దా మానేద్దాం, ఇది చేయకూడదా ఆగిపోదాం అనుకున్నప్పుడు అవిధేయత రాదు. దేవుడు ఏ హద్దులు నియమించినా ఆ హద్దులకి మనం ఒప్పుకోవాలి, లోబడాలి. ఎందుకనగా ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దామండి, మళ్ళీ చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 74. మన దేవుడు ఎలాగా హద్దులు నియమిస్తాడు, ఎలాంటి హద్దులు నియమిస్తాడు అనే దాని గురించి మనం చూడడానికి ప్రయత్నిద్దాం. 74:17 మొదటి లైన్. భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే. తర్వాత మాట కూడా చూద్దాం. వేసవి కాలము చలికాలము నీవే కలగజేసేతివి అన్నాడు. భూమికి సరిహద్దులు నియమించిన వాడువు నీవే. జనరల్గా మనం ఏం చేస్తామంటే సైట్లు విడదీసేటప్పుడు, స్థలం కొనుక్కునేటప్పుడు, అన్నదమ్ములు వాటాలు విడదీసేటప్పుడు భూమి మీద సరిహద్దులు పెడతాం. భూమి మీద సరిహద్దులు ఇక్కడ దాకా నీది, ఇక్కడ దాకా నాది. ఈ భూమి అంతట్లో ఉన్న చిన్న మొక్కకే మనం సరిహద్దులు పెడతాం. ఆ హక్కు మనకు ఉండొచ్చు, ఎందుకంటే మనం కొనుక్కున్నాం, ఆ హక్కు మనకు ఉండొచ్చు. మన దేవుడు ఏం చేస్తాడట, భూమి మీద సరిహద్దులు పెట్టడం కాదు, భూమి మీద సరిహద్దు రాళ్ళు వేయడం కాదు, ఆయన భూమికి సరిహద్దులు నియమిస్తాడట. హల్లెలూయా. భూమికి సరిహద్దులు ఏంటి? ఇదిగో నువ్వు ఎంత స్పీడ్లో తిరగాల అంతే, అది అంత స్పీడ్లోనే తిరుగుద్ది. నువ్వు నీ చుట్టూ నువ్వు ఈ స్పీడ్లోనే తిరగాలి, ఆ స్పీడ్లోనే తిరుగుద్ది. ఇప్పుడు మన లైఫ్ ఉందండి, మన లైఫ్ ఉంది. రాత్రి 9-10 అవుతుంది, పడుకుంటూ పోయి పొద్దున్నే లెగిసి పొలం పని చూసుకోవాలో, లేదా వ్యవసాయానికి వెళ్ళాలో, వ్యాపారానికి వెళ్ళాలో, ఉద్యోగానికి వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటాం. భూమి స్పీడ్గా తిరిగేసి 3 గంటలకు తెల్లారిపోయింది అనుకోండి, ఆ రోజు స్పీడ్గా తిరిగేసింది, ఏమవుతుంది? సరే పొద్దున్న లేసావు, రెడీ అయ్యావు, డ్యూటీకి బయలుదేరావు, భూమి స్పీడ్గా తిరిగేసి త్వరగా చీకటి అయిపోయింది అనుకోండి, అప్పుడేం చేస్తావు? సరే పొద్దున్నే ప్లాన్ చేసుకున్నావు, పొలం పడుకున్నావు, భూమి స్లో అయిపోయింది, పొద్దున్న 11 అయినా తెల్లవారలేదు, అప్పుడేం చేస్తాం? అసలు ప్రతిరోజు మన షెడ్యూల్ ఎందుకు కరెక్ట్గా రన్ అవుతుందో తెలుసా? దేవుడు దానికి సరిహద్దులు నియమించినందుకు. హల్లెలూయా. అది తన చుట్టూ తాను ఏ వేగంతో తిరగాలని దేవుడు నియమించాడో అదే వేగంతో తిరుగుతుంది. అది సూర్యుని చుట్టూ ఏ వేగంతో తిరగాలని చెప్పాడో అదే వేగంతో తిరుగుతుంది, అదే కక్షలో తిరుగుతుంది. అది అదే కక్షలో తిరిగినందుకే ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం వస్తాయి. అది అలా తిరగకుండా ఇంకోలా తిరిగింది అనుకోండి, మనం విత్తనాలు వేసుకున్నాం, వర్షాకాలం వర్షం పడితే విత్తనాలు వేసుకున్నాం, ఇంకోలా తిరిగిపోయింది. అది ఎండాకాలం వచ్చింది, సడన్గా ఏం చేద్దాం? సడన్గా ఎండాకాలం వచ్చింది, గాలుపులు వచ్చేస్తామండి, అప్పుడు ఏం చేస్తామండి? అసలు మన అందరి ప్లాన్లు ఏమవుతాయి, మన అందరి షెడ్యూల్స్ ఏమవుతాయి? దేవుడు ఈ సృష్టికి, సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, భూమికి కానీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఆయన ఒక హద్దును నియమించాడు. అది ఎక్కడ ఉండాలో, ఎలా తిరగాలి. ఇప్పుడు సూర్యుడి గురించి, ఆయన సూర్యునికి గుడారము వేసాను అని ఉంటుంది 19వ అధ్యాయం కీర్తనలో. గుడారం అంటే అర్థం ఏంటి? ఈ గుడారం వేసాను, నువ్వు ఇక్కడ ఉండు అని అర్థం. నేను అక్కడ ఉన్నాను, నేను కూడా తిరుగుతాను భూమి చుట్టూ అని తిరిగింది అనుకోండి, ఏంటి అసలు మన పరిస్థితి? పగలేంటి, రాత్రి ఏంటి, టైం ఏంటి, సడన్గా చీకటి అయిపోతుంటుంది, సడన్గా పగలైపోతుంటుంది. మన లైఫ్ ఏమవుద్ది? ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఆయన నాకు బిజినెస్ చేసేటప్పుడు, ఆయన నా కస్టమర్ అనమాట. ఆయన జర్నీ కోసం చెప్తున్నాడు, చెప్తూ ఈవినింగ్ ఎక్కుతారంట ఫ్లైట్.
ఈవినింగ్ ఎక్కిన తర్వాత అంటే చీకటి పడుతుండగా ఎక్కుతారంట. కరెక్ట్గా ఒక 4 గంటల జర్నీ చేసేసరికి పగలు ఉంటుందంట అక్కడ. ఎందుకు అక్కడ పగలది, ఆ దేశంలో పగలో ఒక 2 గంటలు ఎంతో జరిగేసరికి మళ్ళీ సాయంత్రం అయిపోద్దంట. అలాగ ఒక 8 అవర్స్ ఎంతో సమ్ జర్నీ చెప్పాడు. దిగేసరికి మిడ్ నైట్ అంటే మళ్ళీ సాయంత్రం, అంటే ఇక్కడ 6 గంటలకు ఎక్కుతారు కదా, సాయంత్రం 6 గంటలకి 7-8 గంటలు అయిపోయినా సరే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు దిగుతాడు అక్కడ. అంటే ఆ ఊర్లో అంత టైం. ఈ 6 గంటల్లోనే పగలు చూసేస్తాడు, రాత్రి చూసేస్తాడు, అర్ధరాత్రి చూసేస్తాడు, మళ్ళీ ఈవినింగ్కి అక్కడ దిగుతాడు. ఆయన భలే ఉంటుంది బ్రదర్, ఇలాగ ఉంటుంది అని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ అది ఆయన వేరే దేశం వెళ్తున్నారు కాబట్టి అలా ఉంది, మన దేశంలోనే అలా అయిపోతే ఇది ఎందుకు కరెక్ట్గా ఉంది? అసలు ఈ సిస్టమ్ అంతా మనందరూ స్కూల్స్ కానీ ఆఫీసులు కానీ వర్క్లు అన్నీ పగల రాత్రి టైంని బట్టే కదా పెట్టుకున్నాం. ఇవన్నీ కరెక్ట్గా రన్ అవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? దేవుడు ఈ భూమికి సరిహద్దును నియమించాడు కాబట్టి. హల్లెలూయా. అది అలా జరుగుతుంది అంతే. అది జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఫాలో అయిపోతున్నాం. ఇంకా బైబిల్ ఏమంటాడంటే, నేను ఎంతవరకునే రావాలని సముద్ర తరంగాలకి సరిహద్దు విధించేతని అంటాడు. అది వస్తుంటుంది, మళ్ళీ వెనకపోతుంటుంది కదా, వస్తుంటుంది వెనకపోతుంది. దేవుడు ఫిక్స్ చేశాడంట, నువ్వు ఎంతవరకునే రావాలి, ఇక మించి రాకూడదు. 10 టీవీ అని ఒక న్యూస్ టీవీ ఇప్పుడు కూడా ఉందనుకుంటుంది. అప్పట్లో ఒక 8 years బ్యాక్ అది బాగా ఫేమస్గా ఉండేది. ఆ టైంలో దాంట్లో ఒక కథనం వచ్చింది. అదేంటంటే, మరొక 5 సంవత్సరాలు లేక 6 సంవత్సరాల్లో 5 లేక 6 సంవత్సరాల్లో భూమి మీద ఉన్న 10 పెద్ద దేశాలు కనపడకుండా పోతాయి, సముద్రంలో మునిగిపోతాయి అని కథనం. అది ఊరికి నేను న్యూస్ చెప్పినట్టు చెప్పలేదు. దాని ఆధారాలు మొత్తం అంతా చూసి, సముద్రం ఎత్తు ఎలా పెరిగిపోతుందో, ప్రతి సంవత్సరం ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో, అలాగే ఇంకొక 5 సంవత్సరాలు కనుక అలాగే పెరిగితే 10 దేశాలు భూమి మీద ఉండవు అని టాప్ 10 ఫస్ట్ పోయే 10 దేశాలు రాశాడు. అందులో రెండోది మనదే, ఫస్ట్ది అమెరికా, సెకండ్ది మన పేరు రాశారు. అలాగా శ్రీలంక ఇవన్నీ ఇంకేం ఉండవు అనమాట. 10 దేశాలు ఉండవు, మిగతా సగం సగం పోయి ఉంటాయి రాశాడు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం నేను దాన్ని ఫాలో చేస్తున్నాను, అంటే ఆ విషయాన్ని ఫాలో చేస్తున్నాను, ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది సముద్రం వాటర్ అని. వీళ్ళు ఏ లెక్క అయితే వేశారో ఆ లెక్క కంటే చాలా ఎక్కువ సముద్రంలోకి వాటర్ చేరిపోయింది. వాళ్ళు వేసిన లెక్క కంటే ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందంటే గ్లోబల్ రేడియేషను. అందరం ఏసీలు కొనేసుకునే కొద్దీ ఇక్కడ వేడి పెరిగిపోతుంది, అక్కడ మంచు పర్వతాలు కరిగిపోతే, అంతా ప్రతిదానికి లింక్ అయి ఉంటుంది. మనం పెట్రోల్ వాడడం గురించి, వెహికల్స్ వాడడం, దాని అంతటి హీటు ఇదంతా ఉంటుంది, ఒకదాని కూడా లింక్ అయి ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్లు ఎక్కువ అంతా వచ్చేయడం వలన వాటర్ వాడకుండా మన వాళ్ళ వ్యవసాయం లేకపోతే వాటర్ వాడేదే ఉంది. లేఅవుట్లు అంతా వాటర్ పనే లేదు అట్లకి. ఎవడో అక్కడ ఇల్లు కట్టుకోడు, పొలం వేయడు. వాటర్ ఏమవుతుంది, ఆ పొలంలో కట్టాల్సిన వాటర్ ఏమవుతుంది, అదంతా జర్నీ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్తుంది. చాలా తుఫాన్లు సముద్రంలోనే ఎక్కువ వచ్చేసినాయి. ఇలాగ ఇప్పుడు మన రాజమండ్రి గోదావరి వదిలినప్పుడు వీడియో అది చూసినప్పుడు అబ్బా భలే ఉందనుకుంటాం. అదేంటో తెలుసా, ఈ వాటర్ మనం వాడలేక దాన్ని సముద్రంలో వదిలేస్తున్నాం. మనం సముద్రంలో పంపేస్తున్నాం, అంటే మన మీదకే రేపు తెచ్చుకోవడానికి అక్కడ దాచుకుంటున్నాం అనమాట. ఇది మన నెత్తి మీదకి రావడానికి అంతే. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ వాటర్ వచ్చేసింది సముద్రంలోకి. కానీ సముద్రం మాత్రం ఇంకా దేశాలని ముంచలేదు, కనీసం ఒక దేశాన్ని కూడా ముంచలా. 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, 8 సంవత్సరాలు దాటిపోతుంది. అది ఇంకా ఎందుకు జరగలేదంటే, శాస్త్రవేత్తలు అనుకున్నారు నీరు ఎక్కువైపోతే మన మీదకి వచ్చేద్దని. బైబిల్ చెప్తుంది దాన్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తుంది. హల్లెలూయా. దానికి ఆయన సరిహద్దు నియమించాడు. నీరు ఎక్కువైపోయింది కాబట్టి వచ్చేస్తాను అనడానికి ఉండదు. ఎందుకంటే సరిహద్దు విధించినాడు పిఎం సీఎం కాదు, సృష్టికర్త. హల్లెలూయా. అది ఆగమన్నంతకాలం అక్కడే ఉంటుంది. అది వచ్చే అన్నప్పుడు సముద్రంలో నీరు వెళ్ళకపోయినా, వెళ్ళినా, ఎక్కువన్నా తక్కువన్నా ఒకరోజు అది రాబోతుంది. కొన్ని ప్రాంతాలను డెఫినెట్గా ముంచబోతుంది. భూమి మీద సముద్ర తరంగాల ఘోష వలన భయంకరమైన శ్రమ పడుతుందని లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఉంది. ఆ వచనం నెరవేర్చడానికి అది రెడీగా ఉంది. అది ఎప్పుడు వస్తుంది, ఏళ్ళు లెక్కేసినప్పుడు రాదు. దేవుడు ఎప్పుడు చిటికేస్తాడో అయిపోయింది, నీకు ఇప్పుడు దాకా సరే హద్దు విధించాను కదా, ఇక హద్దు మీరి నీ ఇష్టం అంటాడు. అది నీ ఇష్టం అన్నప్పుడు అది ఎన్నో రోజుల నుంచి దాని బాధలన్నీ ఒకేసారి కక్కుకుంటుంది జనాల మీద. ఇది ఎంత ఆశ్చర్యం.
ఇది మనుషుల లెక్కలను, అది సముద్రం మనుషుల లెక్కలను ఒప్పుకోలేదు. సముద్రం మనుషుల లెక్కల్ని లెక్క చేయలేదు. అది దేన్ని లెక్క చేసిందో తెలుసా? దేవుని యొక్క హద్దుని. దేవునికి స్తోత్రం. ఇలా ప్రతిదీ ప్రకృతిలో ఉన్న దాని అంతటికీ ఆయన హద్దులు నియమించాడు. కాబట్టే ఆ హద్దులకు లోబడి అవి ఉన్నాయి కాబట్టే మనం ఉన్నాం. ఒకే ఒక్కటి మాత్రం మనతో కనెక్ట్ చేశాడు. ఏం కనెక్ట్ చేశాడంటే, ఇర్మియా గ్రంథం 5:5 తీయక్కర్లేదు. అక్కడ అంటాడు, ఇర్మియా వీధుల్లో పరిశీలన చేసి చూడు, ఈ చివరి నుంచి ఆ చివరకు చూడు, నీతిగా న్యాయంగా కనబడుతున్న మనుషులు ఎవరన్నా ఉన్నారేమో చూడు. వారు నీతి తప్పితిరి గనుక కాలాలు కూడా వాటి సమయాన్ని తప్పాయి. వాళ్ళు అనుకుంటున్నారట, ఇదిగో సమయం అయింది కాబట్టి వర్షాలు వస్తాయని, సమయం అయింది కాబట్టి ఇది జరుగుద్దని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగవు. ఎందుకనగా ఈ జనుల పాపము వాటి కాలములను మార్చేసింది, వాటి గతిని తప్పించేసింది అంటాడు. 5వ అధ్యాయం ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. అంటే దేవుడు ఒకే ఒక్క లింక్ పెట్టాడు. ఏంటంటే కాలాలు మాత్రం మారతాయి, ఇటు అటు మారతాయి. ఎందుకు మారతాయంట? కాలాలతో మాట అన్నాడంట, వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండు, వీళ్ళ వేషాలు వేసినప్పుడు నువ్వు కూడా కొంత అటు ఇటు వేసి అని చెప్పేశాడు వాటికి. అది అలా చేయకపోతే తప్పు. మనుషులు చెడ్డగా ఉన్నా సరే నేను టైంకి వర్షం ఇస్తాను, లిమిట్గా వర్షం ఇస్తాను, ఎంత కురవాలో అంత ఇస్తాను, లిమిట్ అయిన చలిస్తాను, లిమిట్ అయిన ఎండిస్తాను అంటాను కుదరదు. దానికి ఏం పెట్టాడు హద్దు? వీళ్ళు బాగుంటే నువ్వు బాగుండు, వీళ్ళు బాగోకపోతే నువ్వు బాగోకు అని చెప్పాడు. అందుకే దేవుడు చెప్పినట్టుగానే అదే జరుగుతుంది. మా నాన్నగారు చెప్పేవారు ఏంటంటే, పూర్వం ఇటువైపు గోదావరి లేదు, మనకి గోదావరి లేదు. గోదావరి లేకముందు పంటలు ఎలా నాన్న? వాటర్ ఉండదు కదా, బోర్లు కరెంట్లు ఏమీ లేవు కదా, ఎలా అంటే వర్షం మీద పండించుకునేవాళ్ళు అన్నాడు. అది నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఎందుకంటే మనం పెరిగేటప్పటికి పాపం పెరిగి ఉంది ఫుల్గా. మనం కూడా మనందరూ పాపం పెంచిన వాళ్ళే కదా. అయ్యో పాపం పెరిగిపోయింది అనుకోవడం లేదు, మనం పాపం పెంచిన వాళ్ళలో ఉన్నాం. అవునా కదా? ఏదో ఎవడో పాపం పెంచేస్తే మీరు అనుభవిస్తున్నట్టు చెప్పొద్దు. ఓకే, మనందరం కూడా పాపం పెంచిన వాళ్ళు ఉన్నాం. పాపం పెరిగిపోయింది. ఇప్పుడు మనందరికీ ఏంటంటే నిజంగా వర్షం మీద ఆధారపడి మన ప్రాంతంలో ఎవడైనా పంట పండించగలరు. ఇప్పుడు వర్షం వచ్చింది విత్తనాలు వేద్దాం, మళ్ళీ వర్షం వచ్చింది నీరు కట్టుకో, ఏటవుద్ది ఇది? ఇంకా అవదు. వర్షాధార పంట లేదు. అలాగ అరకు సైడ్ వెళ్ళిపోండి, అరకు వైపు అక్కడున్న పంటలు అక్కడ బోర్లు ఉండవు, అక్కడ ఏముండవు, వర్షాధారం. వర్షంతో పండుతాయి. ఎందుకంటే పాపం ఇంకా జర్నీ చేస్తుంది అటువైపు. అటు జర్నీ చేసిన తర్వాత అక్కడ కూడా ఇంక పంట వర్షాధార పంటలు పని అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, ఎప్పుడు మనుషుల మంచితనం బాగుంటుందో, మంచిగా ఉంటారో, అప్పుడే అవన్నీ సమయానికి వచ్చేలాగా దేవుడు వాటికి సరిహద్దులు నియమించాడు. దేవునికి స్తోత్రం. అవి దాన్ని బట్టే ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు ఇర్మియా కాలం గురించి నేను చెప్తాను, మా నాన్నకాలం కోసం చెప్పట్లా. ఇర్మియా కాలంలో అక్కడ పాపం చేశారు, అక్కడ గతులు తప్పేసి, ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ గతి తప్పలేదు. ఎందుకు తప్పలేదు? దేవుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఆలోచించండి. నేను చెప్పేది, అక్కడ పాపం ఉంది కాబట్టి అక్కడ ఋతువులు టైంకి రావడం మానేసినాయి అంట. ఇక్కడ బాగానే ఉండేది కాబట్టి మన పూర్వం ఇక్కడ ఋతువులు సమయానికి వచ్చాయట. ఇక్కడ పాపం పెరిగిన తర్వాత ఇక్కడ కూడా ఋతువులు సమయానికి రావట్లేదట. అమెరికా ఉందండి, ఎంత గొప్ప దేశం, దాన్ని ఎవరు ఏమీ చేయలేనంత సంపన్నమైన దేశం. అలా ఇలా చెప్పుకుంటాం. వాళ్ళకి హరికేన్స్ అని ఇలా కొన్ని వస్తాయి, సుడిగుండాలు తిప్పేసి ఇల్లు పట్టుకెళ్ళి ఎక్కడో చోట 4-5 ఊర్లు అవతల పాడేస్తుంటాయి, ఇల్లుని, కార్లు అన్నిటిని. వీడు పెంటగానే ఏమన్నా చేయగలరా దాన్ని? ఏం చేయలేదు. కాదు, నేను అమెరికా పౌరుడిని, నా ఇల్లు పట్టుకెళ్ళొద్దంటే కుదురుద్దా? వీసాయా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడా సొంత ఇల్లా? ఏం కుదరదు, అన్ని పట్టుకెళ్ళి పాడేస్తుంది అది. మళ్ళీ మనుషులుంటే ఎత్తుకుని తెచ్చుకుంటారు అక్కడి నుంచి. ఎందుకంటే ఎక్కడ పాపం పెరిగిపోతుందో అక్కడ ప్రకృతి మనిషిని హింసించాలి అని దేవుడు నియమించాడు. దేవుడు దానికి ఇచ్చిన సరిహద్దు ప్రకారం అది పనిచేసుకుంటా పోతుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా ఏంటంటే దేవుడు ఈ భూమికి నియమించిన హద్దులు. ఇది తిరగాల, దీని కాలాలు, దీని వ్యవహారాలు, దీని సమయాలు, దీని మీద ఉన్న సముద్రం, వీటన్నిటికీ దేవుడు నియమించిన హద్దులు. ఆ హద్దులు మన కళ్ళ ముందు జరగడం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు ఈ భూమికే కాదు, ఈ సృష్టి అంతటికి కర్త అయిన. హల్లెలూయా. రెండవ హద్దు చూద్దాం. మొదటిది ప్రకృతికి, సృష్టికి ఆయన విధించిన హద్దులు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఏంటంట, ఆయన ప్రభువుని నమ్ముకోని వాళ్ళకు కూడా పొలిమేరలు నియమించాడు. పొలిమేరలు అంటే ఏంటి? హద్దులే కదా. ఇక్కడ దాకా మా ఊరు పొలిమేర, దాటితే ఇంకో ఊరు మన పొలిమేర. అది ఆయన తనను నమ్ముకోలేని వాళ్ళకి హద్దులు నియమించాడట. ఎందుకు నియమించాడట? అక్కడ రాసింది కదా, వారు ఒకవేళ తడవులాడి దేవుణ్ణి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచింది. ఈ లోకస్తులట ఏదో ఒకరోజు కాకపోతే ఒకరోజైనా తడవులాడి ఏమనుందండి మాట? తడవులాడడం అంటే ఏంటి? తడవులాడడం అంటే ఏంటి? ఇప్పుడు జోసెఫ్ చూసి చెప్పాను, కళ్ళు లేవు, ఎలా చెప్పాలి? ఇప్పుడు తడిమి స్పెట్స్ ఉంది, జోసఫా అని అడుగుతాడు. తడవులాడుట. ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకోవాలి, వెళ్ళి తీసుకుంటాం, కరెంట్ పోయింది, ఇంట్లో అంతా చీకటిగా ఉంది, అప్పుడు ఏం చేస్తాం? తడవులాడి. ఆ మాట ఏం రాశాడంటే, ఎవరు ఆయన్ని ఎరగలేదో వాళ్ళు ఆధ్యాత్మికమైన గుడ్డితనం కలిగిన వాళ్ళు. ఈ ఆధ్యాత్మికమైన గుడ్డితనం కలిగిన వాళ్ళు అలాగ ఎక్కడున్నారా దేవుడని ఏదో ఒకరోజు తడవులాడితే దొరకడానికి వాళ్ళకు కూడా హద్దులు పెట్టాడట. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం చూడండి. వాళ్ళకు కూడా హద్దులు పెట్టాడట. తడిమితే దొరకడానికి వాళ్ళకేం హద్దులు ఉన్నాయి? నేను చాలా కాలం క్రితం గుల్షన్ ఎస్తేర్ అనే ఒక వ్యక్తి కోసం చెప్పాను. ఒక ఆమె పాకిస్తానీ ముస్లిం, చనిపోయారు ఆమె కొద్ది కాలం క్రితం. ఆమె పోలియో కాళ్ళు పనిచేయవు. ఆమె ఖురాన్ చదువుతూ అందులో ఈసా మసీ అనే వ్యక్తి రోగాలను స్వస్థపరిచాడు అనే మాట చదివి, ఈసా మసీ నువ్వు రోగాలను స్వస్థపరిచేవాడు అట కదా, ఎందుకంటే అప్పుడు దాకా అల్లాహ్ ప్రార్థనలు చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఈమె చేసింది ఏం పని అవ్వలేదు. ఇప్పుడు ఒక హోప్ వచ్చింది ఆమెకి. ఖురాన్ చదువుతుండగా ఒకసారి అందులో ప్రభు కనపడ్డాడు. అంటే తడవులాడు వారికి చేతికి దొరికితే ఈసారి ప్రార్థన మొదలెట్టింది. అలాగ పట్టు విడవకుండా చేసేది. ఒక రాత్రి సడన్గా ఆమె రూమ్లోకి ప్రభు వచ్చాడు. ఆమె స్వస్థపడిపోయింది. హల్లెలూయా. ఆమె స్వస్థపడినందుకు ఆ కుటుంబాలు చంపేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఎలా కొన్ని ప్రపంచం అంతా పనిచేసింది, ఆమె సువార్త చేసింది, ఆమె ప్రశాంతంగా చచ్చిపోయింది తప్ప ఎవరు ఆమెను చంపలేదు. దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఎలా జరిగింది అది? తడవులాడడం వలన. తడవులాడేవాళ్ళు కూడా దొరకడానికి ఆ తడవులాడేవాడి దగ్గరే ఒక చిన్న ఆప్షన్ దేవుడు పెట్టుకుంటాడు. అదే కదా రాశాడు, మనలో ఎవరికి ఆయన దూరముగా ఉండువాడు కాడు. అనిల్తో మాట్లాడుతున్నాడు. అనిల్తో మాట్లాడా వాళ్ళకి ఎలా చెప్తున్నాడు అనమాట, బాబు మాట మీకు, దేవుడు అనేవాడు ఈ భూమి అంతటిని సృష్టించాడని ఎక్కడో కూర్చోడు, మాకు దొరికాడు, మీకు కూడా దొరకడానికి మనందరికీ దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ దగ్గరగా ఉంటాడు ఆయన. అలాగ తడవలాడితే ఆమెకు దొరికింది. నేను ఒక పర్సన్ కోసం నేను మీకు చెప్తాను. ఫౌద్ ఆయన పేరు. ఆయన 1940s ఆ టైంలో ఇతను ఈజిప్ట్ ముస్లిం జాతకనండి. ఈజిప్ట్ అంటే ఏంటి? ఐగుప్తు. అప్పుడు విగ్రహారాధన దేశం. అలా ఇస్లాం దేశం అయింది. ఇప్పుడు 90% అక్కడ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్. 90% మంది ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. అయితే ఆ ముస్లిం కుటుంబంలో ఈ ఫౌద్ అనే ఈయన ఈ అబ్బాయి ఎదుగుతుండగా వాళ్ళ నాన్నగారేమో మసీదులో వర్క్ చేసే అతను. ఇతనికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మొత్తానికి బైబిల్ చదవమని ఇచ్చారు. అన్నాడు మరి అందరికి తెలియకూడదుగా, తెలిస్తే చంపేస్తారు. అందుకని సీక్రెట్గా బైబిల్ కబోర్డ్లో ఎక్కడో దాచుకుని తీసుకుని చదువుకుని అండర్లైన్ చేసుకుని అతనికి తెలిసిన వాళ్ళందరికీ ప్రభువు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఇంట్లో తెలిసిపోయిన తర్వాత హెచ్చరించారు, ఒప్పుకోలేదు, 4 కోసారు, చంపేశారు, చచ్చిపోయాడు అతను.
చాలా తక్కువ వయసులో అతను చనిపోయాడు. అంటే 18 సంవత్సరాలు ఆ వయసులో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఒకడు. వాళ్ళ తమ్ముడు ఈ బైబిల్ ఎవరిని ఈ క్రిస్టియానిటీ మా అన్నయ్యని చంపేసిందని చాలా కోపం పెట్టుకున్నాడు. మొత్తానికి క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా వాళ్ళ తమ్ముడు చాలా గట్టిగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఓసారి అనిపించిందంట, అసలు చంపుతామని చెప్పినా సరే భయపడలేదు మా అన్న. ఇందులో ఏం గ్యాంబులింగ్ ఉంది, ఎలాగా మనుషుల్ని మైండ్ని పాడు చేసింది ఇది, అసలు దీని సంగతి అంటే చూద్దామని తీశాడు. తీసి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రులు అండర్లైన్ చేసి చదివాడంట. ఎందుకంటే అంతా చదివే ఓపిక లేదు. అండర్లైన్ చేసిన చదివి మనోడు మారిపోయాడు. మారిపోయిన విషయం తెలిస్తే చంపేస్తారు తెలుసు కదా, ఇంట్లోనే చూశాడు. అందుకని క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా డిబేట్లు చేస్తున్నట్టుగా కూర్చోవడం, అక్కడికి వచ్చిన వాళ్ళకి అతని మాటలతో ప్రభు గొప్పదనం చెప్పడం, అలాగా వక్త అయిపోయాడు. క్రిస్టియన్స్ తరపున మాట్లాడే వక్త అయిపోయాడు. ప్రమాదం సంభవించింది, తప్పించుకున్నాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అలా ఇప్పుడు 91 సంవత్సరాలు అతని ఖాతాలో 14 లక్షల మంది ముస్లిమ్స్ని మార్చాడు ఆయన. హల్లెలూయా. 14 లక్షల మందిని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్గా మార్చాడు. ఎలా దొరికాడు? తడువులాడితే దొరికితే, తడవలాడితే దొరకడానికి వాళ్ళ దగ్గరే దేవుడు ఒక అవకాశాన్ని పెడతాడు. ఈయన బైబిల్లోంచి చేయడు సువార్త, ఖురాన్లోంచే మొదలెడతాడు. ఎవరి పేరు ఎక్కువ ఉందని మొదలెడతాడు. యేసు పేరు ఎక్కువ ఉంది, యేసు పేరు అన్నిసార్లు ఎందుకు ఉంది, అసలు ఈయన స్పెషాలిటీ ఏంటి మొదలెడతాడు. అంతే. అలా 14 లక్షల మందికి బాప్తిసాలు ఇప్పించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎంతోమందిని రెడీ చేశాడు. ఎంతోమంది ముస్లిం ప్రీచర్స్ని, అంటే ముస్లిమ్స్కి ప్రీచ్ చేసే వాళ్ళని ఆయన తయారు చేశాడు. ఆయన పేరు జకరియా బోట్రోస్. ఆయన పేరు మీకు నెట్లో దొరుకుతాడు, ఇంకా బతికే ఉన్నాడు ఆయన, జకరియా బోట్రోస్. ఆయన వీళ్ళకి ఎలా దొరికాడు దేవుడు? తడువులాడితే దొరికాడు. ఎవడో సువార్త చేయలేదు, అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడాల. దేవుడు మనుషులు తడువులాడితే దొరకడానికి ఆయన నమ్మని వాళ్ళ చుట్టూరు కూడా పొలిమేరలు నియమించాడు. ఆ పొలిమేర వీళ్ళకి దొరికింది. ఆ పొలిమేర అంటే వాళ్ళ గ్రంథంలోనే ఉన్న ప్రభు పేరు. మీరు కొన్ని టెస్టిమనీలు వింటారు, బ్రాహ్మణులు అని, హిందూ పూజలు చేసేవాళ్ళు కొన్ని సాక్ష్యాలు అంటారు. వాళ్ళ సువార్తని మారరు. ఒక ఆయన ఎదుగుతున్నాడంటే పశుశాలలో పుడతాడు రక్షకుడు అని వాళ్ళ గ్రంథంలో ఎక్కడో చదివాడు. ఇతను ఎక్కడ పుట్టాడంటావు, ఏ అవతారం అని ఆలోచిస్తున్నాడంట. 10 అవతారాల్లో ఏ అవతారం అంటావు, ఇతను ఏ అవతారం, అందరూ ఎక్కడ పుట్టారు అక్కడ పుట్టారని. ఇలాంటి క్రిస్మస్ సీజన్లో పశుశాలలో నువ్వు పాట విన్నాడు, ఆడికి వెళ్ళాడు, తెలుసుకున్నాడు, పాస్టర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. తడవలాడు వాడికి దొరకడానికి ఆయన పొలిమేరలు నియమించాడు. ఎప్పుడైతే ఆ పొలిమేర దగ్గర ఆడు తడువులాడుతూ తాకుతాడో అక్కడ వారికి ప్రభు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ గ్రంథాల్లోనే కాదు, తడువులాడే పొలిమేరలు కేవలం గ్రంథాల్లోనే కాదు, కొంతమందికి రోగం వస్తుంది. ఆ రోగమే వాళ్ళ పొలిమేర. ఎందుకురా నమ్ముకున్న యేసుప్రభుని అంటే, ఇలాగా నాకు జబ్బు వచ్చేసిందండి, డాక్టర్లు చచ్చిపోతారన్నారండి, భయం వేసిందండి, ఎవరో చెప్పారని నమ్ముకున్నాం, దేవుడు తగ్గించేశాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మ నువ్వెందుకు వచ్చావు, మా అబ్బాయిని రక్షించాడు, మరి రావద్దా ఆడితే. వీళ్ళకేంటి సరిహద్దు? రోగం. కొంతమందికి సరిహద్దు ఏంటో తెలుసా? అప్పు. కొంతమందికి సరిహద్దు ఏంటంటే భయం. కొంతమందికి సరిహద్దు ఓటమి. అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దీని నుంచి నన్ను ఎవడు తప్పిస్తాడని తడువులాడతాడు. తడువులాడటం అంటే మునుగుతాడు, పని అవ్వలేదు, ఎక్కుతాడు, పని అవ్వలేదు, నడుపుతాడు, పని అవ్వలేదు, గీయించుకుంటాడు, పని అవ్వలేదు, మెళ్ళో ఇవన్నీ తీసి పోసేస్తాడు, పని అవ్వలేదు. ఇవన్నీ తడుముతున్నాడు. ఎక్కడ దొరుకుతుందని తడుముతున్నాడు. అలా తడుముతూ చర్చిలో కూడా ఒకసారి తడుముతాడు, అక్కడ ఆగిపోతాడు. దేవుని స్తోత్రం. తడువులాడు వారికి దొరకడానికి ప్రతి ఒక్కరికి ఆయన పొలిమేర పెడతాడు. ఇంకొక అద్భుతమైన పొలిమేర నేను మీకు చెప్తాను. ఏంటంటే, ఒకసారి రాజానగర్ లోపల ఎయిర్పోర్ట్ రోడ్లో మీటింగ్కి వెళ్ళిన, ఊరి పేరు నాకు గుర్తురావట్లేదు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు రాజానగర్లో దించేయండి, మీకు దారే కదా అంటే ఆయన్ని కారు ఎక్కించుకున్నాను. వెళ్తుంటే ఆయనతో, మీరు ప్రభుని ఎలా నమ్ముకున్నారండి అని అడిగాను. అసలు ఆయన సాక్ష్యం ఏముంటుందని అన్నాడు. నవ్వాడు, ఆగిపోయాడు, ఏం మాట్లాడలే. ఈయన నమ్ముకున్నాడా సరిగ్గా, నమ్ముకోలేదా? మళ్ళీ అడిగారు, ఏమండి ఏమైందంటే ఎందుకు నమ్ముకున్నారంటే,
అది మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడండి, నా ఫ్రెండ్ పేరు చెప్పి. వీళ్ళందరూ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అంట. అందరితో కలిసిమెలిసి ఉంటాడంట. ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాడంట. మందు తాగుదే వెళ్దామంటే రాడంట. సినిమాకి వెళ్దామంటే వచ్చేవాడు కాదంట. పలానా ఏదన్నా పాడుపని అంటే దానికి ఒప్పుకునేవాడు కాదంట. ఇంకా ఏమైనా ప్లాన్ చేసుకుంటుంటే వద్దని చెప్పేవాడట. చాలా ప్రేమగా ఉండేవాడంట. చూశాడు, 10 సంవత్సరాలు చూశాడు. అతను చూసి ఒకరోజు అడిగాడంట, ఒరే ఇంతలా మాతో కలిసిమెలిసి ఉంటావు, కానీ మేము ఒక తప్పుడు పని చేద్దామంటే రావు, తాగుదామంటే రావు, చెడ్డ పనికి రావు, ఎందుకురా నువ్వు ఇందులో ఎందుకు రావురా, నువ్వు నీకు ఇష్టం లేదా, లేదంటే ఏంట్రా నీ ఆలోచన అని అడిగితే, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభు నన్ను మార్చాడు అన్నాడట. హల్లెలూయా. ఈయన ఏం చెప్పాడో తెలుసు నాతో, ఒక జబ్బు గురించి కానీ నేను రాలేదండి ప్రభు దగ్గరికి, లేదంటే ఏదో అప్పుల గురించి రాలేదండి, ఎవరో ప్రభు గురించి చెప్పారని రాలేదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఒకడు మారతాడు అనే విషయం చూసి అంతే ఉంటుందిరా, మా ఆవిడ ఎడుతున్నా మారలేంది, పిల్లలు తిడుతున్నా మారలేంది, డబ్బులు పోతున్నా మారలేంది, జబ్బులు వచ్చేస్తున్నా మారలేంది, చర్చికి వెళ్తే ఎలా మారతారో, వీడు ఎలా మారాడు అని తెలుసుకుందామని వచ్చాడంటే ఇతను మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఇది అన్నిటికన్నా గొప్ప పొలిమేర కాదా? నిజంగానే ఇలాంటి క్రైస్తవులు ఉంటే, మన ఇంట్లో మనకు మంచి సాక్షి ఉంటే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, మన వీధిలో మనకు మంచి సాక్షి ఉంటాడు, ప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా పనులన్నీ చూసుకున్నాడు, అన్ని జాగ్రత్తగా చక్కబెట్టుకున్నాడు, ఎవరితోనూ గొడవలకు వెళ్ళడం ఇలా ఉండేవాడు ఇంతకుముందు, ఇలా మారిపోయాడు. అంటే చర్చికి వెళ్ళి ఇలా ఎలా మారిపోతారు, చర్చికి వెళ్ళి ఇంత మంచిగా ఎలా మారిపోతారు, అసలు ఏముంది అని ఆలోచన వస్తుంది కదా. బైబిల్ ఎలా అంటది, భార్యలారా మీరు భయముతో మీ భర్త ఎడల నడుచుకుంటే, భయముతో కూడిన మీ సత్ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారు సన్నిధికి వస్తారు. దేవునికి స్తోత్రం. అందరికీ వాక్యం అక్కర్లేదు, అక్కడ వాక్యం లేదు, వాక్యం లేదు. వాక్యం ఒక వ్యక్తిలో జీవించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. దాన్ని చూశారు వాళ్ళు, వాక్యాన్ని వినలేదు, వాక్యాన్ని చూశారు. ఆ వీధిలో అతనికి సాక్ష్యం ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్లో అతనికి సాక్ష్యం ఉంది, వాళ్ళ బంధువుల్లో సాక్ష్యం ఉంది, అంతే మారిపోయింది. ఈ పొలిమేర కోరుకున్నాడు ప్రభు. ఈయన ఈ పొలిమేర కోరుకున్నాడు. అందుకే ఇలా అంటాడు, మీరు ఈ లోకంలో మూర్ఖులకు ఈ వక్రజనం మధ్యన మీరు వాక్యం అనే జ్యోతిని పట్టుకున్న వెలుగు వలె కాగడాల వలె సంచరించాలంటాడు. హల్లెలూయా. మూర్ఖులకు వక్రజనం మధ్య మనం ఎప్పుడైతే జ్యోతుల వలె ఉంటామో, ఎప్పుడైతే వెలుగు సంబంధుల వలె ఉంటామో, వెలుగు సంబంధమైన ప్రవర్తన కలిగి ఉంటామో, వాళ్ళకు ఒక రకమైన ఆలోచన వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే మంచోళ్ళు అయిపోతారు, యేసు ప్రభుని నమ్ముకుంటే మనసు మారిపోద్ది. ఇది ఒకప్పుడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, క్రైస్తవులు మీరు అలాంటి పాపులు ఇలాంటి పాపులు, డబ్బులు, మీరు ఆటలు పాటలు ఎంజాయ్మెంట్లు వ్యభిచారాలు రకరకాల కల్చర్లు తెచ్చి పెడతారు, చెత్త అంతా మీ దగ్గరే ఉంటుంది. అంతే. మనమే పొలిమేర. ఒకడు మనల్ని అంటుకుని వెనకపోవాలన్నా, ఒకళ్ళు మనల్ని అంటుకుని ప్రభువులోకి రావాలన్నా మనమే పొలిమేర. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ప్రాంతంలో తడవులాడి వాడికి దొరికే పొలిమేరలాగా ఉందువుగాక. అలా అయిపోవాలి మనం. మనకు అలాంటి సాక్ష్యం ఉండాలి, మన గురించి అలా మాట్లాడుకోవాలి. ఆయన చర్చిలో చాలా సైలెంట్ ఉంటాడు. వర్క్ దగ్గర అమ్మ బాబోయ్ కేకలంటే ఇంకేముంది, ఇక్కడ సైలెంట్గా ఉంటే ఎవడ కావాలి, ఇక్కడ అందరూ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, నువ్వు పొలిమేరగా ఉండక్కర్లా, ఇక్కడ పొలిమేరగా ఉండాల్సింది అక్కడే. అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. 4వ విషయం ఏంటంటే, పొలిమేరలో ఒకటాల గ్రంథాలు, రెండోది వాళ్ళ సమస్యలు, మూడోది మారిన ఒక నిజ క్రైస్తవులు, 4వది ఏంటంటే ఒక మంచి సువార్త. ఒక మంచి సువార్త, ఆత్మచేత నడిపించబడుతున్న ఒక మంచి సువార్త ఉంది. అది తడవలాడు వారికి దాని దగ్గరికి వస్తారు. మొన్న రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగింది, అది లైవ్ ఇచ్చారంట. ఇస్తే తునిలో మన టీం మెంబర్ ఒక అబ్బాయి ఆ వీడియో చూస్తా, ఆ మెసేజ్ వెంట పక్కన ఒక ఆవిడ ఉంటుందంట, ఆవిడని పిలిచి వాక్యం విను అన్నారు. వచ్చింది ఆవిడ, పెద్ద ఆవిడ కూర్చుంది, విన్నది. అందులో ఒంటరితనం గురించి టాపిక్ ఆమెకి పనిచేసిందంట. వినేసింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి చాలా ఏడుతో ప్రార్థన చేసుకుందంట రాత్రి. ఇంతగా ఆమె క్రిస్టియన్ కదా, హిందూ. ఏమైనా ప్రభువా నిజమే, మేము నన్ను అందరూ వదిలేశారు, నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా. మాట్లాడాను, పడుకుందే, అయిపోయింది, లేచింది. మరుసటి రోజు అసలు ఏదో పండగ, కార్తీక మాసం సంబంధించిన ఏదో పండగది,
ఏమీ చేయలేదంటే సాయంత్రం వచ్చింది అబ్బాయి దగ్గరికి, తను సేవ చేస్తాడు. వచ్చి, బాబు ఈరోజు వ్రతం చేయలేదు నేను అందంట. అంటే రాత్రి పడుకుని పోయిన తర్వాత రాత్రి దర్శనంలో ప్రభు కనబడ్డాడట. హల్లెలూయా. నా దగ్గరికి రా, నేను చూసుకుంటాను, నువ్వు ఒంటరిదానివే ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు రా నా దగ్గరికి అన్నాడంట. ఎంత స్పీడ్గా మాట్లాడాడు చూడు. అంతే అన్నదంటే, నేను చర్చికి వస్తాను బాబు, చర్చికి వస్తున్నావుడే మానేసేది ఒక దెబ్బతో. అంటే ఒక సువార్త, మనం దేవుని ఆత్మ సహాయంతో చేసే సువార్త కొంతమందిని ప్రభు దగ్గరికి రాబడుతుంది. హల్లెలూయా. ఆవిడ తడవలాడుతుంది, అదే టైంకి అది దొరికింది. అదే పిల్ల పాపలో మనవలో తాత అందరూ ఒకే ఇంట్లో ఉండి హ్యాపీగా ఉన్నారు, అది ఎక్కుతుందా? అక్కడ ఎక్కదు. తడవలాడుతుంది, తడవలాడే టైంకి దొరికింది. అంతే, ఛాన్స్ కోసం చూస్తున్నాడు ప్రభు కూడా. ఇలాగ రాత్రి అడగగానే వచ్చేసాడు రాత్రి దర్శనం. దేవుని స్తోత్రం. ప్రభువులోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తాడేమో, పెద్ద పర్లేదు మన దగ్గర ఉన్నారనుకుంటాడు, కానీ వచ్చే ముందు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఎట్టే మాట్లాడేస్తాడు. వచ్చిన తర్వాత ఖాతాలో పడేస్తాడు, తర్వాత మాట్లాడాలి కంగారు పడకండి. వచ్చే వాళ్ళకి మాత్రం తెగ మాట్లాడాడు, పట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. మనందరి జీవితాల్లో ప్రభు రావడానికి ఇలాంటి ఏదో పొలిమేర కారణం. మనం కూడా అలాంటి పొలిమేరలు అయ్యి అనేక మందిని ప్రభు వైపు తిప్పుదుముగాక. హల్లెలూయా. దేవుడు వారికి కూడా సరిహద్దులు పెట్టాడంట. వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవడానికి హద్దులు పెట్టాడట. అంటే ఆయన ఎవరిని వదిలేసే దేవుడు కాదు. అందుకే మాట రాశాడు, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. హల్లెలూయా. నెంబర్ 3, మూడో విషయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32 32వ అధ్యాయం 8వ వచనం. మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతుల్ని ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను అన్నాడు. దేవుడట ఇశ్రాయేల్ ప్రజలకి, ఇదిగో మీ గోత్రం వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, మీ గోత్రం వాళ్ళకి ఈ ఊరి నుంచి ఈ ఊరు వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని హద్దులు నియమించి వాళ్ళకి పంచాడట. ఇదిగో ఇది మీరు తీసుకోండి, ఇది మీరు తీసుకోండి. సింపుల్గా చెప్పాలంటే యెహోవా తన ప్రజలకు ఈ భూమి మీద స్వాస్థ్యమును పంచి ఇచ్చి సరిహద్దులు గీసి ఇక్కడ దాకా నీది తీసుకో అని చెప్తాడు. హల్లెలూయా. నిజంగా చెప్తాడు. కొంతమంది అద్దింట్లో ఉండొచ్చు, ఇంకా మీకు సొంత ఇల్లు ఉండొచ్చు. మీ అద్దింట్లో మీరు ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా సొంత ఇంట్లో ఉన్నట్టు ఉన్నారనుకోండి, అది దేవుడు ఇచ్చిన హద్దు, అందులో హ్యాపీగా ఉండు. హల్లెలూయా. నాకు ఇల్లు లేదు, అది లేదు, ఎందుకు? ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నావు కదా, అంతే, గొడవ లేదు, ఏ గొడవ లేదు. వాళ్ళు అడగండి ప్రభుని, ప్రభువా ఇక్కడ మాకు ఇప్పుడు ఏమన్నా ఇస్తావా, 1000 పాలనలోనే ఇస్తావా అడిగండి. ఇస్తానని అన్నాడు అనుకోండి, ఏమి ఇస్తావు, ఎక్కడ ఇస్తావు అడిగండి. పలానా ఇస్తాన్నాడు అనుకో, అది కొనగలనా లేదా అని ఆలోచించద్దు, అది నీదే. దేవునికి స్తోత్రం, అది నీదే. ఓ మాట మీకు చెప్తాను. మీ అబ్బాయితో నాన్న బయటికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని తెచ్చుకుని వచ్చాయని పంపించావు. డబ్బులు ఇచ్చి పంపిస్తావా, ఉత్తినే పంపిస్తావా? ఎందుకు పంపిస్తావు? లేకపోతే ఆడే మొహం మీద కొడతాడు. నేను ఏం చేసి ఏం పెట్టి కొనుక్కోను అని అడుగుతాడు. ఆ ఇల్లు నీకు ఇస్తానంటే డబ్బులు ఎవడా ఇస్తాడు? అయితే ముందు డబ్బులు ఇచ్చేస్తాడు, లేదంటే ఈఎంఐ పద్ధతి మనకైనా, ఆయన కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఉంటుంది. ఇల్లు ఇచ్చేస్తాడు, ప్రతి నెల ఇస్తాడు మనకి కట్టుకోవడానికి. దేవుడు నీకు ఇస్తాడంటే అది నీది, నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది నీదే. దాన్ని నేను కొనలేను, అది మేము కట్టలేము, అది మా వల్ల కాదు, అవన్నీ చేయలేం కాబట్టే కదా యేసుప్రభు దగ్గరికి వచ్చాం. మన వల్ల కాదు కాబట్టే ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయన వల్ల అవుద్ది కాబట్టే దాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎవరికన్నా సొంత లేకపోతే అందరికి ఇస్తాడని చెప్పట్లేదు. ఆయన ఇస్తాడా లేదా అడుగు. ఇస్తానన్నాడా? ఇస్తాడు. నీకు ఇస్తానన్నాడా? ఇస్తాడు. ఆయన ఇస్తానని చెప్పకుండా అది కొనెత్తే బాగుంటుంది, ఇది కొనెత్తే బాగుంటుంది అని తిరగొద్దు. ఆయన ఇస్తానని చెప్పిన తర్వాత మన వల్ల ఎక్కడ అవుద్ది అని అనొద్దు.
ఆయన ఆయన ఉద్దేశంలో ఏముందో తెలుసుకోండి. ఆయన ఉద్దేశం తెలుసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించుకో, అది మందే అనుకో, అది మందే. దేవునికి స్తోత్రం. కాకినాడలో చర్చ్ కావాలి, చర్చ్ కావాలి. ఎందుకంటే సొంత చర్చ్ ఉంటే మనం ఆరాధన చేసుకోవడానికి అంతా బాగుంటుంది. మన వాళ్ళు ఒకరిద్దరు అంటారు కదా, అనే సొంత సైట్ ఉంటే బాగుంటుంది, చర్చ్ ఉంటే బాగుంటుంది. నా ఆలోచన ఏముంటుంది మీకు తెలుసు కదా, ఎంతకాలం ఉంటుంది ప్రభు వచ్చేస్తాడు, ఈలోపు మళ్ళీ దీన్ని పెట్టుబడి కొనేసింది వదిలేసిపోతే అదేమో తుఫాన్లో పోద్ది, వడగండ్లు బోళ్ళు భయంకర విధ్వంసం కట్టింది అందులో పోద్దని ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తాను? అది ఇది నేను ఇస్తానని ఇంకా నాకు చెప్పలేదు కాబట్టి. ఇస్తానని చెప్పడానికి నేను ఆలోచించను, అందుకని నేను దాని గురించి సైలెంట్గా ఉన్నాను, అడగలేదు, ఆలోచించను. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, సొంత స్థలం లాంటి స్థలం ఇచ్చేసాడు, అందులో ఆరాధన చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. పెట్టుబడి లేదు, ఈఎంఐ లేదు, గొడవ లేదు, ఏమీ లేదు కదా. ఓనరు ఉండడు, పక్క నుంచి ఎవడన్నా వచ్చి అడిగినాడు, అడిగి 2 వారాలు 3 వారాలు వచ్చి అడుగుతాడు, అతను కనపడ్డావు, ఏమయ్యాడో తెలీదు, మనకి ఏ ఇబ్బంది లేదు. ఆ పక్కనే బిల్డింగ్లు కట్టారు, అందులోకి ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతారు అనుకున్నా, అది ఇంకా అమ్ముడవలేదు. ఇప్పుడు అది మందే, ఇప్పుడు అది మందే. ఈలోపు ఎవరొకరు మరి అడిగేవాళ్ళు ఉంటారు కదా, మన చిట్టుగడి మొదలెడతాడు, ప్రభువా కాకినాడలో మాకు సొంత స్థలం అని. నీ చిత్తం అయితే, చిన్నగా అనమాట అది, నీ చిత్తం అయితే అనేది చిన్నగా. ప్రభువా మాకు సొంత చర్చి, నీ చిత్తం అయితే. అంటే దేవుడికి డిమాండ్ చేస్తున్నాడా, అడుగుతున్నాడా, అది మనకు అర్థం, దేవుడికి అర్థం అవుద్దిలేండి. అడిగేవాళ్ళు కూడా ఉండాలి, ఎందుకంటే చెప్పాలి కదా దేవుడు. చెప్తే మాత్రం నేను మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి కాలేదు, ఆయన చెప్పే డబ్బులు అయినాయే కదా. కట్టేత్తలు వేసినట్టు నేను 2 మందికి హెల్ప్ చేశాను, వాళ్ళంత డబ్బులు నాకు రాలేదు. ఇంకా కట్టేత్తలు వేస్తాం, ఆ డబ్బులు అక్కడ ఉండిపోతే మన ఇంట్లో శుభకార్యం జరిగితేనే కదా వస్తాయి. అలా రావాల్సినవి ఉన్నాయి. ప్రభు ఇలాగెత్తే స్తోత్రం, లేకపోతే ఏం గొడవ లేదు. ఆయన మాట్లాడలేదు, మాట్లాడితే నేను అసలు దాని గురించి ఆలోచించను. ఇప్పుడు మా ఇల్లు ఉందండి, 4 అన్నదమ్ములు, అందరి కోసం కట్టారు ఇంటిని. మాకు ఒక గది ఇచ్చారు, నేనేమో మినిస్ట్రీకి మన పనులు ఎంత ఉంటాయో ఏంటో తెలుసు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు, రెగ్యులర్గా వచ్చేవాడికి తెలిసి ఇల్లు ఇంతే అని, కొత్తగా వచ్చినాడు పెయింట్లు వేసుకోవడానికి సామాన్లు అన్నీ పడేసుకున్నారేమో ఒక చోట అనుకుంటారు. నేను చెప్పాను కదా, మన క్రెడిట్ కార్డు వాడు వచ్చాడు, వచ్చి చూశాడు, కూర్చుని పెయింట్లు వేస్తున్నారు సార్ అన్నాడు. కాదన్నాను. ఆడేమో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, డీటెయిల్స్ అడుగుతున్నాడు, అన్నీ చూస్తున్నాడు, మనసు ఆగట్లేదు అతనికి. మరి ఎందుకు సార్ ఇవన్నీ ఇలాగ ఉన్నాయి అన్నాడు. మా ఇల్లు అంతే అన్నాను, మా ఇల్లు అంతే అన్నాను. అన్ని సామాన్లు, పుస్తకాలు, మోటార్లు, కెమెరాలు, లైట్లు, ఎంత మొత్తం అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక గదే నాదైతే ఎలాగదంతా. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా, మా అన్నయ్యలందరినీ సెటిల్ చేసి వాళ్ళందరికీ సొంత స్థలాలు ఇచ్చి, సొంత ఇల్లు వచ్చి వాళ్ళని అక్కడ పంపేసి నాకు ఇల్లు అంతా ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏరా ఇల్లు అంతా వాడుతున్నాం వాళ్ళు అడగరు, వాళ్ళు రారు, వాళ్ళు ఏమి చేయరు, అది నాదే. మళ్ళీ మనం ఏమైనా ఇల్లు కట్టుకోవాలంటే, దేవుడు మన కోసం పంచి ఇచ్చే ఉంటాయి, వాటిని హ్యాపీగా అనుభవించంటారా బాబు. ఈ ఉన్నది నాకు అదైతే సొంతదే, ఇదైతే నా పేరు మీద లేదు, అది ఇవన్నీ ఎందుకురా బాబు. ఉన్నావు హ్యాపీగా మన అందరూ అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు, సంతోషంగా దాంట్లో హ్యాపీగా ఉండండి. దేవుని స్తోత్రం. పరుగులెట్టి బాధపడి ఇబ్బంది పడవద్దు. నీకు ఇస్తా అన్నాడా, దానికోసం ప్రయత్నం చేయి, భయపడకు. అది ఎంత పెద్దదైనా నీకు పెద్దదే, ఆయనకి పెద్దది కాదు. హల్లెలూయా. అది పెద్దది చెప్పి తీసుకో, అయ్యో ఇచ్చేస్తాడు. దేవుడు తన ప్రజలకు స్వాస్యమును పంచి ఇచ్చి సరిహద్దుల్ని నియమిస్తాడు. ఎంతవరకు నీదేరా అబ్బాయి, అంతే, అదంతా మందే. దేవునికి స్తోత్రం. అంతా మందే అది. ఇప్పుడు మా నాన్న ఏదన్నా దానికి గోడ కట్టాలనుకో, అన్నాడు గోడ కట్టిద్దాం అనుకున్నా, కట్టుకో అయితే, నువ్వేమవా నాకెందుకు, మా నాన్న కట్టించుకుంటాడు. అది మంద కాదు కదా, ఇంచక్క మనం పెట్టుబడి ఎట్టక్కర్లేదు, కానీ మనం అనుభవించుకోవచ్చు. అది నాకు అలా కుదిరింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు సెట్ చేస్తాడు. అందరికీ ఒకలా ఉంటుందని కాదు, నీకు ఎలా సెట్ చేశాడో అది నీ స్వాస్యం. ఆనందంగా దాంట్లో ఉండు. హల్లెలూయా. అది యెహోవా నీకు నియమించాడు. మా ఆవిడ అంటది, ఎక్కడైనా చిన్న ఇల్లు కట్టండి. చిన్నది ఏం చేసుకుంటుంది దాన్ని అంటే, మొత్తం పుస్తకాలు అయిపోతే నిండిపోతుంది. నాకు చిన్న ఇల్లు ఇష్టం, చిన్న ఇల్లు సరిపోద్ది ఏంటది. అందుకే దేవుడు మంచి గొడవలు అంటే హాలు, మీకు తెలుసు కదా మన హాలు వ్యవహారాలు ఎలా ఉంటాయి. దేవుడు ఎవరికి కావలసినట్టు వాళ్ళకి సరిహద్దుల్ని నియమించి, ఆ సరిహద్దుల మధ్యన స్థలాన్ని
మనకి హక్కుగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది తీసుకోండి, హ్యాపీగా ఉండండి. దేవుడు వద్ద నుంచి మనకి పంచి ఇచ్చి అయిపోయింది అంటావు, అయిపోయింది కాదు. దాని తర్వాత ఆయన చేసే పని చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఇశ్రాయేల్ ఏమయ్యారట? ఫిలిష్తీయులు ఏం చేయరు? అణచబడిపోయి ఇశ్రాయేల్ సరిహద్దులోకి తిరిగి రాలేకపోయారట. రాకుండా దేవుడు ఆపాడు. దేవుడు ఇశ్రాయేలుకి పంచడమే కాదు, ద్వితీయోపదేశకాండంలో మనం ఏం చూసాం? ఇశ్రాయేలుకి స్థలాన్ని పంచి ఇచ్చాడు. పంచి ఇవ్వడమే కాదు, బయట నుంచి ఎవరు వచ్చి నీకు సంబంధించిన దాన్ని ఆక్రమించకుండా ఆయన అడ్డుపడతాడు. దేవునికి స్తోత్రం. అది నీదా, నీ వస్తువుని దేవుడు కాపాడతాడు. నీ స్థలాన్ని, నీ పొలాన్ని, నీ ఇంటిని దేవుడు కాపాడతాడు. అది దేవుడిచ్చింది, దాన్ని దేవుడు కాపాడతాడు. దాన్ని ఎవరిని పట్టుపోనివ్వడు. అది ఏదైనా పోతుందంటే ఇది ఎంతవరకు దేవుడు నీకు ఇచ్చినట్టు. దేవుడు నీకు ఇది ఇచ్చాను అని అన్నాడు, దాన్ని ఎవరు ఏం చేయకుండా ప్రభు అడ్డుపడతాడు. నువ్వు వీటిలోకి పోయి పోగొట్టేసుకోవాలేమో. దేవుడు నీకు ఇచ్చిన సరిహద్దులోనికి ఎవడని ప్రవేశించకుండా ఆపు దేవుడు, మన దేవుడు. దేవునికి స్తోత్రం. అది మందే, దాని మీద ఎవరి ప్రభావం పనిచేయదు. అంటుంటారు, ఇదిగోండి ఇది పోద్ది, అది పోద్ది, ఇది తీసేస్తారు, అది తీసేస్తారు. అది దేవుడికి ఇచ్చాడా? అది తీరు, అది అక్కడే ఉంటుంది, అది ఏమవ్వదు. నేను చేబ్రోల్లో ఒక స్థలం కొన్నాను అప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు. ఆ తర్వాత అమ్మేద్దాం అనుకుంటే దేవుడు అది అమ్మొద్దు అన్నాడు. తర్వాత అమ్మన్నప్పుడు అమ్మాను. కొనకముందు ప్రార్థన చేశాను, దేవుడు దర్శనం చూపించాడు. అది దాని లొకేషన్ అంతా చూపించాడు. నేను స్థలం కూడా చూడడానికి వెళ్ళలేదు. 1/2 ఎకరం అది రోడ్డు పక్కన. కొనేసుకుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళాను చూడడానికి. అంటే నేను విజన్ ఎంత గట్టిగా నమ్ముతాను చూడండి. వెళుతుండగా నేను చెప్తున్నాను, దగ్గరలో ఉండగా రోడ్డు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆపోజిట్లో ఇది ఉంటుంది, పక్కన ఈ చెట్లు ఉంటాయని చెప్తే స్టన్ అయిపోయాడు. మా అన్న దగ్గర ఏటలా చెప్తున్నా అంటే, రాత్రి దేవుడు నాకు చూపించాడని చెప్పాను. దేవుని స్తోత్రం. అయిపోయింది, కొనేసాము. తర్వాత ఏంటంటే పెద్ద హైవే ఆ ఊరి మీద నుంచి వెళ్తుంది, సైట్ మొత్తం హైవేలో పోద్ది. అందుకే మీ అన్నయ్య నీకు అమ్మేశాడు. వెళ్ళి చూస్తే ప్లాన్ ప్రకారం అలాగే ఉంది. ఉంటే ఉంటుంది, లేతలేదు, దాన్ని పట్టించుకోలేదు. సేవకు వచ్చాను. సేవ చేసుకుంటుండగా ఆ ఊరోళ్ళు అందరూ వ్యతిరేకించారు, మా ఊరిలోంచి హైవే వెళ్ళడానికి వీల్లేదని. అందుకని చేబోలు బయట నుంచి పోయింది. అది దేవుని స్తోత్రం. ఆ సైట్ అలాగ ఉంది. దాన్ని అమ్మేసాను. చర్చి స్థలం కొన్నాం, చర్చి కట్టుకున్నాం. తర్వాత పోల్డ్ పుస్తకాలు ప్రింట్ చేసాం. మొత్తం ఆ డబ్బులన్నింటినీ పరలోకం పంపించేసాను. దేవుని స్తోత్రం. అక్కడ కొనేసాను, ఇక్కడ అమ్మేసాను, అక్కడ కొనేసుకున్నాను. ఇక సెటిల్ అయిపోయింది. అది మందే. దాని మీద రోడ్డు వస్తా పక్క తప్పించేస్తాడు, దాని మీద ఇంకోటి పక్క తప్పించేస్తాడు. మా ఊర్లో రోడ్డు మీద మీకు తెలుసు కదా, 2 గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళు మధ్య నుంచి మా ఇంటికి వెళ్ళాలి. ఈ 2 గుళ్ళ ఆపోజిట్ హౌస్ క్రిస్టియన్స్ హౌస్, వైశాస్ ప్రభుని నమ్ముకున్నారు. వీళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళే పెద్ద క్యాస్ట్లో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వైశాస్లోని, వాళ్ళ మీద గొట్టాలు ఎట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. ఈ 2 గుళ్ళోళ్ళు ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు ఇది ఖాళీ చేసి ఇంకో చోటకి వెళ్దాం, ప్రార్థన చేసుకోవడానికి లేదు, ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి లేదు, ఏమీ లేదని ఫీల్ అయ్యారు. దేవుడు మాట్లాడాడు, ఉండండి ఉన్నారు. అయిపోయి ఈలోపు రోడ్డు వైండింగ్ వచ్చింది మా ఊరికి. రోడ్డు వైండింగ్ వచ్చినప్పుడు ఊళ్ళో టాక్ ఏంటంటే, గుడి జోలికి ఎవడొస్తాడు రా, ఆ పక్క నుంచి వాళ్ళ ఇంటి మీద నుంచి పోద్దా, వాళ్ళ ఇల్లు అంతా పోద్దంట. అయిపోయింది. ఊరిలో తెలుసు కదా, పల్లెటూరులో ఇల్లు అంతా పోద్దంట, మొత్తం అంతా పోద్దంట. అందరూ చెప్పుకుని లోపు ఇటు మొత్తం 2 గుళ్ళు లేపేసాడు. ఇటు గుళ్ళు పోయి 2 బొమ్మలు ఉన్నాయి రోడ్డు మీద, ఎవడన్నా నన్ను తీసుకెళ్ళంటారు బాబు అన్నట్టు అంతా పిగేసాడాడు. జాతక వీటిని తీసుకెళ్ళి సెట్ చేసి మళ్ళీ గుడి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గుడి కట్టుకుని అక్కడ దూరంగా పెట్టుకున్నారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టి పోతాయి, కానీ దేవుని స్వాస్థ్యంలోకి ఎవడు రాడు. దేవుని స్తుతులు. హల్లెలూయా. నీకు ఇచ్చింది నువ్వు భయపడిపోకు, ప్రతిదానికి కంగారు పడిపోకు. దేవుడు పంచి ఇచ్చాడు, అది నీదే, అది నీ దగ్గరే ఉంటుంది. అది ఏమైపోదు, దానికి ఏమైపోదు. ఎవరెవరో ప్రయత్నించుకొని దాన్ని ఎవరో ఏం చేయలేరు, ఎందుకంటే దాన్ని కాపాడుతున్న వాడి పేరు యేసు. హల్లెలూయా. అది ఏం కాదు.
సో మన సరిహద్దుల్లో దేవుడు మనకిచ్చిన స్వాస్యాన్ని మన సరిహద్దుల మధ్యన కాపాడు దేవుడు మన దేవుడు. ప్రభువుకి మహిమ, హల్లెలూయా. అయితే ఆయన కాపాడుతున్నాడు, ఓకే, ఆయన ఇచ్చాడు, ఆయన దాన్ని కాపాడుతున్నాడు, అది వాస్తవం. మనలో చాలామంది దాన్ని ఫేస్ చేసాం, అనుభవిస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం. అయితే ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం. అక్కడ ఒక మాట రాశాడండి. ఇశ్రాయేలుకి స్థలాన్ని పంచేటప్పుడు దేవుడు ఏమన్నాడో మాట అక్కడ రాశాడు. 45:1, మీరు చీట్లు వేసి దేశమును విభజించేటప్పుడు భూమిలో ఒక భాగము ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠించవలెను. దాని కొలతలు కూడా వాళ్ళ భూమి ప్రకారం రాశారు. యెహెజ్కేలు గ్రంథం 45:1. చూడండి, మనకంట దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు దాంట్లో కొంత భాగం ఎవరికంట? దేవుడిదంట. కొంత భాగం దేవుడిదంట. దానిని దేవునికి మనం ఇచ్చేయాలంట. హిందువులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఓ పూజ గది కడతారు. అది ఎవరిదే? వాళ్ళ దేవుడిది. అలాగని ఇల్లు కట్టేవాడు నువ్వు కానీ పూజ గది కట్టేవాడికి అందులో ఆయన ఉండడు కదా. నీ ఇంట్లో ఆయనకి ప్లేస్ కావాలి అంటే రోజు ఆ ఇంట్లో కూర్చొని ఆరాధన చేయడమో, కలిసి వాక్యం చెప్పుకోవడమో. నీ ఇంట్లో ఆయనకి ఏమి ఇచ్చావు ప్లేసు, అది కోరుకుంటున్నాడు. మనకి ఇస్తాడట, దాంట్లో భాగం ఆయనకి కావాలంట. దాంట్లో భాగం ఆయనకి కావాలి. నేను కారులో తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు సేవకు వచ్చాను, అన్నీ అమ్మేశాం కదా, బండితో వచ్చాను సేవకి. 5 సంవత్సరాలు నాకు కారు లేదు. అంతకుముందు అంతా బిజినెస్ కారులో, 5 సంవత్సరాల సేవలో కారు లేదు. అందరితో కలిసి ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మా అన్నయ్యనో మా రిలేటివ్స్నో ఎవరినో ఒక కారు అడిగి తీసుకెళ్ళేవాడు. ఒకసారి కొంచెం బాగా అవమానం ఎదుర్కొన్నాను. నేను ఎవరికి చెప్పలేదు, అది పర్సనల్గా బాగా అవమానం ఎదుర్కొన్నప్పుడు నేను ప్రభుతాను, ప్రభా కారు ఇవ్వచ్చు కదా, నీ పనికి వాడతాను, ఇలా రకరకాల పని సరిగ్గా జరగట్లేదు, నువ్వు కారు ఇస్తే సాధ్యమైనప్పుడల్లా ఆ కారులోంచి నిన్ను ఆరాధిస్తాం అని చెప్పుకున్నాను. మొక్కు, అది నా మొక్కు. ఇప్పుడు కారులో నీ సిలువు బొమ్మ ఏలాడదీస్తాను. ఎందుకు? ఎవడ కావాలది? కారు మీద నీ వాక్యం స్టిక్కరింగ్ చేస్తాను, అది ఎందుకు? ఒకవేళ సువార్త వాక్యం అయితే ఓకే, పనిచేసి ఇది ఏం మొక్కుకుంటాం? నేను అన్నాను, నాకు ఇస్తే మేము ఆరాధన చేస్తాం. దేవుడు కృపద ఇచ్చేసాడు. 2015లో కారు ఇచ్చాడు. కారు కాదు, ఆ తర్వాత ఇప్పుడు దాకా కారులే. అవి వాడినప్పుడు కాంగో మెయింటైన్ చేసేవాళ్ళం కొన్ని రోజులు. తర్వాత నుంచి ఇంకా అంతా సౌండ్ సిస్టమ్లు ఉన్నాయి కదా, పెట్టుకోవడం, లాంగ్ జర్నీ పెట్టో 2 పాటలు 3 పాటలు ఆరాధన చేసుకొని చప్పట్లు వేసుకుని కేకలు వేసుకుని అద్దాలు వేసేస్తే ఎవరికి కనపడదు. హ్యాపీగా ప్రభువుని ప్రైజ్ చేసుకుంటాం కారులో. ఎందుకంటే అందులో దేవుడికి వాటా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాటా అది. మనం కొన్న వస్తువుల్ని, ఇదిగో ఇప్పుడు దేవుడి పని ఉందా, దీనికి వాడంటే, ఇప్పుడు ఈ పని ఉంది కదా, ఈ బండి వాడండి, ఈ కారు వాడండి, దీనికి ఈ ప్రేయర్ చదివితే ఇల్లు ఏమన్నా అవసరమా, లేదా ఇది పలానా ఉంది మీకు ఇది ఏమన్నా అవసరమా? మీ వస్తువుల్లో ప్రభుకి ఏం వాటా ఇచ్చారు? మీ లైఫ్లో ఏం వాటా ఇచ్చారు? మీ ఇంట్లో ఏం వాటా ఇచ్చారు? మీరేం చేశారు? ఇదిగో 6 రోజులు 5 రోజులు డ్యూటీ, ఓ పూట సెలవు ఉంది, ఈ 5 రోజులు నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు ఈ పూట ప్రభువుకి నేను సువార్త ప్రకటిస్తాను మా ప్రాంతంలో, లేదా పలానా ప్రాంతానికి. ఏది వాటా? ఏది మన జీవితంలో మనం అనుభవిస్తున్న వాటిలో ప్రభువుకి వాటా ఏది? నేను మీరు భాగం తెచ్చి చర్చలేయడం గురించి చెప్పట్లేదు, అది వేరే. అది మీరు వాటా లేదు, ఏం లేదు, అది మీరు ఇవ్వాల్సిందే, గ్యారంటీ. అది రూల్. అది వాటా ఏది? మీరు అనుభవిస్తున్న వాటిలో ప్రభువుకి ఏమిస్తారు? మీ ఇంట్లో ప్రభువుకి ఆరాధన జరుగుతుందా, లేదా మీ వాహనాలను బట్టి ఆరాధన జరుగుతుందా, లేదా మీకు దేవుడు పనిచ్చినందుకు ఆయన పనిలో మనం ఎంతవరకు భాగస్వాములుగా ఉంటున్నాం? మీకు ఇచ్చిన వస్తువులు దేవుడి పనిలో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఓసారి ఆలోచించండి. ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీకు సరిహద్దులు పంచిస్తాను, అందరూ స్తోత్రం చెప్పారు. సరిహద్దుల్లోకి శత్రువుని రాకుండా కాపాడుతాను, అందరూ స్తోత్రం చెప్పారు. ఆ సరిహద్దుల మధ్యన కొంత ప్లేస్ కొలతేసి అది నాకు ఇచ్చేయాలి, అది నాది అన్నాడు. అంతే, ఇచ్చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం, ఇచ్చేశారు వాళ్ళు.
మనం దేవునికి ఏం చేయగలుగుతున్నాం, మనం ఏ కోణంలో దేవునికి మన స్వాస్థ్యంలోంచి ప్రభు ఇచ్చిన దాంట్లోంచి ప్రభువుకి ఇవ్వగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మనకి హద్దులు నియమించి ఆస్తులు పంచాడు. ఆ హద్దుల్లోంచి ఏది బయటకు పోకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేయకుండా ప్రభు ఆ హద్దుల మధ్యన హద్దుల చుట్టూరు కాపలాగా ఉన్నాడు. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు మనం ఆ హద్దులు నియమించిన ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నాం, హద్దులు నియమించిన ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నాం, అది కూడా మనం ఆలోచించుకుందాం. తర్వాత విషయానికి వెళ్దాం. మనం సామెతల గ్రంథం 22వ అధ్యాయం అండి. 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీయకూడదు. మరలా చదువుతున్నాను. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదు. మన పితరులు ఏం చేశారటండి? పురాతనమైన రాళ్ళు వేశారట. ఆ రాళ్ళు కూడా ఏంటయ్యి? పొలిమేర రాళ్ళు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది పొలిమేర, ఇది మీ హద్దు అని రాళ్ళు వేస్తారట. ఆ రాళ్ళు మనం తీయకూడదట. తీసే పరిస్థితే రాకూడదట. ఇశ్రాయేలుకి వాళ్ళ పితరులు రాళ్ళు వేశారు. ఏంటి ఆ రాళ్ళు? ధర్మశాస్త్రం వాళ్ళకి పొలిమేర రాయి. ఇదిగో మీరు 6 రోజులు పని చేయాలి, 7వ రోజు పని చేయకూడదు, అంతే. పొలిమేర రాయి అది దాటి 7వ రోజు పని చేయకూడదు. ఇదిగో మీరు సంవత్సరంలో ఈ పండగ చేయాలి పలానా రోజున, అది వాళ్ళ పొలిమేర రాయి. ఆ రోజున ఆ పండగ చేయాలి. ఆ పొలిమేర రాళ్ళు వాళ్ళు తీసారా లేదా? బైబిల్ చదివితే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే నాకు కొన్ని విషయాల్లో. ఒకసారి దావీదు పెద్ద పండగ చేస్తాడు. అక్కడ రాసి ఉంటుంది, ఇశ్రాయేల్ అంతవరకు ఆ పండగను చేయలేదని ఉంటుంది. ఏంటి? లేవీ కాండంలో ఇచ్చిన పండగ ఇశ్రాయేల్ చేయకపోవడం ఏంటి? హిజ్కియా పస్కా పండుగ చేశాడు, పెద్దగా చాలా ఆర్భాటంగా చేశాడంటే అంతకుముందు ఆ పండగను ఎవరు చేయలేదంటాడు. ఇదేంటి? లేవీ కాండంలో పండగలు చేయలేదా? సరిహద్దు వాళ్ళు ఏం చేశారు? పీకేశారు. పొలిమేరలు పీకేశారు వాళ్ళు. ఆ పొలిమేరలో జీవించలేదు వాళ్ళు. ఆ పొలిమేర చెప్పినట్టు బ్రతకలేదు వాళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు జీవించారు, తీశారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పితరులు వచ్చారు, అపోస్తులు. ఆ అపోస్తులు యేసుప్రభు బోధలు విని, ఆ అపోస్తులు పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు కూడా పొలిమేర రాతులు పాతారు, పొలిమేర రాళ్ళు పాతారు. ప్రభు ఇలా చెప్పాడు అంటే అర్థం ఏంటి? అది దాటి వెళ్ళడానికి లేదు, లోపలుండు. ఆ లోపలని ఇష్టం, అది దాటి వెళ్ళడానికి లేదు. పొలిమేర రాళ్ళు పాతారు. ఎవరు ఆ పొలిమేర రాళ్ళు తీయకూడదట. మనందరికీ పొలిమేర రాళ్ళు ఉన్నాయి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు బోలెడన్ని పొలిమేర రాళ్ళు అక్కడ కనబడతాయి. దేవునికి స్తోత్రం. రాళ్ళు ఉన్నాయి, పొలిమేర రాళ్ళు. ఇది దాటి వెళ్ళడానికి లేదు, హద్దులు ఉన్నాయి. ఆ హద్దు దాటి వెళ్ళడానికి లేదని దేవుడు రాళ్ళు పాతాడు, మార్కులు పాతించాడు. దాన్ని ఎవడో తీయకూడదంట, ఎవడో తీయకూడదు. ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా చెడిపోద్ది, కాబట్టి చెడ్డదాన్ని చూడొద్దు అంటాడు. చెడ్డదాన్ని చూడొద్దు అంటాడు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఈ సినిమా చూడొచ్చు, ఇది చూడొచ్చు, ఎంతవరకు చూడొచ్చు, ఈ క్రికెట్ చూడొచ్చు. అది ఏమన్నా బాగుపడిదా మంచిదా? కాదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? రాళ్ళు పీకేశారు. దేవుడు రాయేశాడు, నీ కన్ను చెడినదైతే. ఈడేమంటాడో తెలుసా? అందులో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ చెడ్డ తీసేసి మనం ఏం చేయాలట? మంచి తీసుకోవాలట. చాలా మంచిది. ఏదైనా తోట ఉందండి, ఏదైనా తోటలో చాలా మంచివి ఉన్నాయి, ఒకటే చెడ్డది ఉంటుంది. అవునా? ఏదైనా తోటలో చాలా మంచివి ఉన్నాయి, అన్నీ మంచిది, ఒకటే చెడ్డది. మనిషి ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? అన్ని మంచిటి మధ్య ఒక్క చెడ్డది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఏంటి? ఎన్నో చెడ్డవి, 1-2 మంచి. అంత మంచి మధ్య ఒక చెడ్డ ఉంటే ఆ చెడ్డే కావాలనుకున్నవాడు ఇంత చెడ్డ మధ్య ఉన్నది మంచి ఉంటే చెడ్డంతా పక్కన పడేసి మంచి ఎత్తుక్కుంటాడు. ఏమైనా ఇది వినడానికి నమ్మడానికి ఏమన్నా సాధ్యకరంగా ఉందా? జనాలు తెలివితేటలు, నేను చెప్పే మాట జాతకనండి,
ప్రజలకి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవ బోధకులకి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. వాక్చాతుర్యాలు ఎక్కువైపోయినాయి. ఆ తెలివితేటలతో వాక్చాతుర్యాలతో చెయ్యకూడని పనుల్ని, తప్పుడు పనుల్ని, దేవుడు వద్దన్న పనుల్ని పర్వాలేదు మంచిదే, అదేం తప్పు కాదు, అది మంచిదే, ఆచారాల గురించి చెప్తున్నారు. మళ్ళీ ఆచారాల గురించి పెద్దలు ఏం పెట్టినా వాళ్ళు చెప్పిన దాంట్లో దాని అర్థం ఉంటుంది. కాబట్టి అదేం తప్పు కాదు, అది చెయ్యొచ్చు. ఇదేంటిది? అది చేయొచ్చా? బైబిల్ ఏముంది? అన్ని జనుల ఆచారాలను అభ్యసించవద్దు రాయేశాడు. అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు ఇక్కడ నడుచుకున్న వలదు రాయేశాడు. అన్ని జనులు చెప్తున్నట్టుగా ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు అనే విధులకు మీరు లోబడనేలా. ఇప్పుడు ఎవరినన్నా, ఇప్పుడు తెలివితేటలు వచ్చినాయి కదా వీళ్ళకి. ఎవరినన్నా ఏమంటే మైలు పాటిస్తారు కదా, మనం మైలు పాటించచ్చా అని అడిగితే ఏం చెప్తారు తెలుసు? తెలివితేటలు, శవం దగ్గర బ్యాక్టీరియా ఉంటుంది. ఆ వ్యక్తి చచ్చిపోయేటప్పుడు అక్కడ కొంత బ్యాక్టీరియాలు వదిలేస్తారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళని అంటుకుని కొంత బ్యాక్టీరియా బయటికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు ఆ కాలంలో ఆ బ్యాక్టీరియా మనకు రాకూడదని, ముట్టుకోకూడదని పెట్టారు. కాబట్టి అందులో కూడా మ్యాటర్ ఉంది. ఎలా చెప్తాడు? తెలివితేటలు అయ్యే. మరి ఇక్కడెక్కడో చచ్చిపోయాడు, అమెరికాలో ఉన్నాడు, ఆ ఇంటి పేరు ఆడికి ఎందుకు వచ్చిందిరా మైలు? ఆడి దగ్గరికి కూడా పాక్కుని వెళ్ళిపోయినాయి, మా ఇంటి పేరు ఎక్కడున్నాడని. మళ్ళీ అంటే చిన్నపిల్లలకి అంటుకోదంట, పెద్దోళ్ళకి అంటుకోదంట, బట్టలు ఉన్నవాడికి అంటుకోదంట, బట్టలు లేనివాడికి అంటుకో. ఏం చెప్తారా బాబు? తెలీదు. ఏముంది అందులో? ఇల్లంతా శుభ్రాలు చేసుకుంటే అయిపోలేదా? ఈ ఎక్కడో ఊర్లో చచ్చిపోయాడు, ఇక్కడ ముట్టుకోకూడదు. ఏంటి బాడీ ఇంటికే రాలేదు, ఈ లోపు ముట్టుకోకూడదు. దీన్నా మనం సపోర్ట్ చేసేది? ఇలాంటిదన్నా మనం సపోర్ట్ చేసేది? తెలివితేటలో కూర్చుని వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఓహో, మన పెద్దలు చాలా గొప్పవాళ్ళు అనమాట. ఎడంకాలు మంచిది కాదని చెప్పిన పెద్దలు, ఉప్పు చేతికి ఇవ్వకూడదని చెప్పిన పెద్దలు, ఎదురు మంచిది కాదని చెప్పిన పెద్దలు, వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు మాట అనుకోవాలా? అంటే బైబిల్ అనే జ్ఞానాన్ని పక్కన పెట్టి వీళ్ళు తమ వాక్చాతుర్యం, తెలివితేటలు వాడి ఒక తప్పుని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఏదైతే అన్ని జనుల ఆచారాలు అభ్యసించవద్దని కానీ, ఇలాంటి ముట్టవద్దు, చేతపట్టవద్దు అని కొలసీపత్రి 2 అధ్యాయాలు చెప్పిన వేసిన ఆ హద్దు రాళ్ళని పీకి పాడేశారు. ఓ మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇప్పుడున్న క్రిస్టియానిటీలో ఈరోజు క్రైస్తవులు ఎలా బతికినా పర్లేదు, పాపం చేయొద్దు కానీ పాపంలో పడ్డారని పెద్ద ఏం ఫీల్ అవ్వద్దు. దేవుడు మీరు చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలను కూడా క్షమించేశాడు కాబట్టి మీకు హ్యాపీగా బతకండి, నేను పాపినని అనొద్దు. మీరు పాపులు కాదు, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, కాబట్టి పాపం గురించి పట్టించుకోవద్దు అని చెప్పేవాళ్ళు గట్టిగా 3-4 ఉన్నారు ఇప్పుడు. అలాంటి స్పీకర్లు అనిల్ కుమార్, తర్వాత ల్యూక్ బర్నబాస్ అని, ఇలా కొంతమంది ఒక 4-5 ఉన్నారు. కానీ అతి త్వరలో వీళ్ళ ద్వారా ట్రైన్ అవుతున్న వాళ్ళు, వీళ్ళ బోధలకు అంగీకరించి సేవకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి త్వరలో వాళ్ళందరూ కూడా మీడియాలోకి, మీటింగ్స్లోకి రాబోతున్నారు. ఈరోజు పాపం తప్పు కాదు, దేవుని వాక్యంలో ఉన్న ఆజ్ఞలు క్రైస్తవులకు కాదు, నమ్ముకోబోయేవాళ్ళకే తప్ప నమ్మేసుకున్న వాళ్ళకి కాదని చెప్పేవాళ్ళు అతి త్వరలో విస్తారం కాబోతున్నారు. అప్పుడు ఏమైపోద్ది సంఘం? అపోస్తలుడైన పౌలు ఊహించాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వంకర మాటలు మాట్లాడే వాళ్ళు వస్తారు, సంఘాన్ని పాడు చేస్తారని ఊహించాడు. ఆయన ఊహించినట్టుగానే వచ్చేసినాయి. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. అంటే తెలుస్తుంది మనకి, ఈ ప్రమాదం రాబోతుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు మనందరినీ. సరిహద్దు రాళ్ళు పీకేసే బోధకులు పెరగబోతున్నారు. సరిహద్దు రాళ్ళు అవసరమే లేదు. యేసుక్రీస్తునందు మనం స్వాతంత్రం. ఏంటి వాడే రెఫరెన్స్? స్వాతంత్రంలో అండి. మనం ప్రతిదానికి ఇది చేయకూడదు, అది చేయకూడదని హద్దులు పెడేస్తున్నారు. స్వాతంత్రుడివే. భారతదేశంలో మనం స్వాతంత్రమే కదా, స్వాతంత్రులమే. సరే, సరదాగా ఏ బంగ్లాదేశ్లోకో వెళ్ళిపో, అడేం చేస్తాడు? లోపలే చేస్తాడు. శ్రీలంక వెళ్ళిపో, లోపలే చేస్తాడు. పాకిస్తాన్ వెళ్ళిపో, ఇంకో చోట చేస్తాడు. ఏంటి మాకు స్వాతంత్రం ఉంది? నీ స్వాతంత్రం నీ దేశంలో, మా దేశంలో కాదు. మనం వాళ్ళ దగ్గర రావాలంటే ఆడు అనుమతి ఇవ్వాలి. మనకు స్వాతంత్రం లేదు, ఆడు ఇవ్వాలి అనుమతి. మన దేశంలో నువ్వు హైదరాబాద్ వెళ్ళు కాదంటావు, కలకత్తా వెళ్ళు కాదంటావు, మన దేశంలో తిరుగు, నువ్వు స్వాతంత్రం ఉంది. బైబిల్ కూడా స్వాతంత్రం ఇచ్చింది, హద్దుల మధ్యన స్వాతంత్రం ఇచ్చింది. హల్లెలూయా. హద్దుల మధ్యనే స్వాతంత్రం. హద్దులు దాటితే స్వాతంత్రం లేదు. హద్దుల మధ్యన స్వాతంత్రం ఇచ్చింది నిజంగా. కోప్పడు ఎవడొద్దన్నాడు?
స్వాతంత్రం ఉందా లేదా కోపడ్డానికి? కోపడ్డానికి స్వాతంత్రం ఉంది, కానీ హద్దు దాటద్దు. స్వాతంత్రం ఉంది, హద్దు ఉంది. స్వాతంత్రం ఉంది, హద్దు ఉంది. నీకు స్వాతంత్రం ఉంది, ఆ ప్రాబ్లం వచ్చింది, కోపం కంట్రోల్ చేసి కోపం వచ్చింది, కానీ పాపం చేయగంట, అందులో తిట్టడానికి లేదు, అరడానికి లేదు, అంతే. మాట్లాడడానికి మనకు స్వాతంత్రం ఉందా లేదా? మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, కానీ బూతులు మాట్లాడడానికి స్వాతంత్రం లేదు. హద్దు అంతే. మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, కానీ అందులో తిట్లు తిట్టడానికి స్వాతంత్రం లేదు, అంతే. స్వాతంత్రం ఎందుకు లేదు? ఉంది, బార్డర్ ఉంది, బార్డర్. డబ్బులు ఖర్చు పెట్టడానికి స్వాతంత్రం లేదా? ఉంది, ఖర్చు పెట్టచ్చు, కానీ మందు బాటిల్ ఖర్చు పెట్టకూడదు. దానికి లిమిట్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. నువ్వు కావాల్సిన వస్తువులు కొనుక్కో, స్వాతంత్రం ఉంది, కానీ కొనకూడని వస్తువులు ఉన్నాయి, బయలు ప్రకారం హద్దులు ఉన్నాయి, చేయకూడదు. ప్రతి పనికి స్వాతంత్రం ఉంది. తినడానికి స్వాతంత్రం ఉంది, తిండిపోతే అవడానికి స్వాతంత్రం లేదు, అంతే కదండి. తిను, ఫ్యామిలీతో ఉండు, హ్యాపీగా ఉండు. పెళ్లి చేసుకోవడానికి స్వాతంత్రం లేదా? ఉంది, కానీ ఒకరిని చేసుకోవడానికి స్వాతంత్రం ఉంది, బార్డర్ ఉంది. మనందరికీ స్వాతంత్రం ఉంది, కానీ ఆ స్వాతంత్రానికి బార్డర్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, హద్దులు. దేవుని ఆజ్ఞలను పాటించుటయే ఆయన్ను ప్రేమించుట. దేవుడు వేసిన సరిహద్దురాళ్ళని గౌరవించి ఆ సరిహద్దురాళ్ళ మధ్యన జీవించుటయే యేసును ప్రేమించుట. హల్లెలూయా. ఆయనను ప్రేమించని వాళ్ళకి నిత్యజీవం ఎలా ఉంటుంది? బైబిల్లో మాట రాశాడు పౌలు ఎలా రాశాడు? యేసుక్రీస్తును ప్రేమించని వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. యేసుక్రీస్తుని ప్రేమించుటనగా ఆయన వేసిన సరిహద్దురాళ్ల మధ్యన జీవించుట. సరిహద్దురాళ్ళు దాటిపోయిన వాడు శాపగ్రస్తుడగును, అందులో ఏం సందేహం లేదు. పైగా పౌలు లాంటి వాడు గాక అన్నాడంటే ప్రభు రెడీగా ఉంటాడు ఆమెనడానికి. మళ్ళీ అందరూ ఏమైనా డౌట్ ఉంటుంది? ఏముండదు. గాక అనగానే ఆమెను ఇంకేం చెప్పాడు తర్వాత ఆలోచించుకుందాం, ముందు ఆమెను అంటమే. అలాంటి వాడు అన్నాడు గాక, అట్టివాడు శాపగ్రస్తుడు గాక. ఈ శాపగ్రస్తులు అనేక మందిని శాపగ్రస్తులు చేస్తున్న కాలం. ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దురాళ్లను దాటవద్దు. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది కట్టుకుంటారు కదా, హద్దులు. పునాది మీద కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు కదా. ఓ పని చేయండి, ఓ 2 అంగుళాలు అవతల కట్టండి కాంపౌండ్ వాళ్ళు, పునాది అవతల. ఏమవుద్ది? కూలిపోతుంది. పునాది కట్టేసామండి ఇక్కడ దాకానే. పునాది కట్టిన తర్వాత రేపు ఎవడో ఏం పర్లేదు దాటిపోవచ్చు, మనకు స్వాతంత్రం ఉందన్నాడు, గోడ ఎక్కడ కట్టావు? ఉంటుంది అది? ఉండదు. ఎందుకు ఉండదు? పునాది లేదు దానికి, పునాది లేదు దానికి. ఇల్లు కట్టేటప్పుడు పునాది మీద కట్టుకుంటామండి, పునాది దాటి కట్టుకోం. పునాది మన హద్దు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునేటప్పుడు యేసుక్రీస్తు మూలరాయిగా అపోస్తులు, ప్రవక్తలు ఏవైతే పునాది వేశారో, ఏదైతే హద్దులు పెట్టారో, ఏవైతే వాళ్ళు మనకి పొలిమేరలు నియమించారో, ఆ పొలిమేరల మీదే మన జీవితాన్ని కట్టుకుందుముగాక. హల్లెలూయా. ఎవడెవడో వచ్చి ఏదైతే చెప్తున్నాడు, ఇంకా రకరకాల బోధలు వచ్చేసినాయి. ఇంకా అన్నీ పర్లేదంట, అన్నీ పర్లేదు అంట, అది పర్లేదు, ఆ పసుపు కొట్టడం పర్లేదు. కాళ్ళగోళ్ళు ఎందుకు ఒకసారి అన్నాడు, కాళ్ళగోళ్ళు ఎందుకు తీస్తారో తెలుసా? కాళ్ళగోళ్ళు తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసిమెళ్ళి తిరిగేటప్పుడు ఒకరు గోరు ఇంకొకరు గీసుకోకూడదనంట. అంటే అంత బాగా చూసుకోవాలంట భార్యని, భర్త భార్యని గోరు కూడా గీసుకోకుండా. సరే బాగానే ఉందండి, గోళ్ళు తీయడానికి ఈ డబ్బులోడు ఎందుకు, చాకలోడు ఎందుకు, ఈ ఊరేగడం ఎందుకు, గోళ్ళు తీసేచ్చు కదా. ఇది నా క్వశ్చన్. కాళ్ళగోల్డ్ ఓకే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, గోల్డ్ మిషన్ 20 రూపాయలు పెట్టి కొనుక్కొని తీసేచ్చు కదా. వీడికి ఒక 5,000, వాళ్ళకు 2,000, వీళ్ళకి 1,000, మళ్ళీ వీధిలోనేమో ఆ దుప్పడెట్టుకొని తిరగడం ఎందుకు ఈ వ్యవహారం అంతా? జనాలు తెలివితేటలు అంటే హద్దులు పీకేయడానికి మన సేవకులు ఇలాంటి దౌర్భాగ్య సేవకులు తయారయ్యారు, ఇలాంటి పనికిమాలిన సేవకులు తయారయ్యారు. బైబిల్ తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, సంఘాలను చెరిపేవాళ్ళు బయటికి బయలుదేరారు. ఇంకా అనేక మంది బయలుదేరబోతున్నారు. ఇంకా అనేక మంది ఈ బయలుదేరిన వాళ్ళకి ఇంకా అనేక మంది ఫాలోవర్స్ కాబోతున్నారు. నువ్వు మాత్రం ఈరోజు ఇలా ఉంది క్రిస్టియానిటీ. 10 సంవత్సరాలు ప్రభు రాలేదనుకుంటాం, 10 సంవత్సరాలకి ఇలా ఉండదు. ఇది తప్పు, ఇది వాక్య విరుద్ధం అని చెప్పే బోధ కనబడకపోవచ్చు. అలా చెప్పేవాడిని జనాలు పిచ్చోళ్ళ కింద చూసే కాలం రావచ్చు. అపహసించి డిబేట్ల దగ్గర కూర్చోబెట్టి ఓడించేసిన పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు కదా, ఆ తెలివితేటలతో ఇదేంటి తప్పు, ఇదేం పాపం కాదు, దీని గురించి దేవుడు ఏమంటావు, అదిగో బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందో తెలుసు, ఇక్కడ ఏం చెప్తుందో తెలుసు అని వంకర మాటలు చెప్పి అలాంటి వాళ్ళని అవమానించే రోజులు రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, సరిహద్దురాళ్ళు ఉన్నాయి. మన పితరులు వేసిన సరిహద్దురాళ్ళను ఎవరో తీయడానికి వీల్లేదు, ఎవరో తీయడానికి వీల్లేదు, దాన్ని ఎవరు లాగడానికి వీల్లేదు. స్వాతంత్రం లేదా క్రైస్తవుడికి? రోజు నేను అడుగుతున్నానండి మిమ్మల్ని,
ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా భయంగా టెన్షన్గా, ఏంట్రా బాబు యేసుప్రభు నమ్ముకున్నాను ఈ బాధలు, ఇవన్నీ ఎలా పాటించాలరా బాబు, ఇవన్నీ పాటించాలి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారో చెప్పనా? ఎవరింట్లో అయితే టీవీ ఉండి ఆ టీవీకి రోజు అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు టీవీ చూస్తా నేను ఎప్పుడు మారుతాను, ఏంటి నేను ఎలాగ చూడకుండా ఉండలేకపోతున్నాను, వాళ్ళకి బాధ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి బాధ ఉంటుంది. లేదా ఏదో పాపంలో ఉన్నాడు, ఆ పాపంలో పాపం వదలడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఏంటి ఇది చేయలేకపోతున్నాను, మానలేకపోతున్నాను, ఎలాగా. గొప్ప నేను ఏదైనా వస్తువుల గురించి వాక్యం వచ్చిందనుకోండి, వస్తువులు పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది ఏంటి ఇదంతా ఇప్పుడు చేయాలి, మా ఆయన ఏమంటాడో, మా అత్త ఏమంటుందో, మా పిల్లలు ఏమంటారో, చుట్టాలు ఏమంటారు. తీసేసిన వాళ్ళకి ఏం బాధ ఉంటుంది? సిరీషా ఉంది, నేను 2 గంటల వస్తువులు తీయడం గురించి ప్రసంగం చేసాను, ఎలా చేద్దాం తెలుసా, మనం సాధించామంటుంది. నీకేమైనా ఇబ్బంది ఉంటుందమ్మా శిరీష? దాంట్లో ఏముంటుంది ఇబ్బంది? ఎవరికి స్వాతంత్రం లేదంటే పాపం కింద ఉన్నవాడు స్వాతంత్రం లేదు. బైబిల్ కూడా అదే చెప్పింది కదా, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. నువ్వు పాపాన్ని వదిలిరా, యేసుక్రీస్తులో స్వాతంత్రం మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏదైనా చేయొచ్చు, పాపం తప్ప ఏదైనా చేయొచ్చు, పాపం తప్ప. వీళ్ళ దృష్టి ఏంటో తెలుసా, లోకం అంతట్లో పాపం తప్ప ఏమీ లేదు, చేయకపోతే మన బతికేంటి అనుకుంటున్నాడు. పాపం చేయకుండా ఎలా బతకాలనుకుంటున్నాడు. సినిమా ఒకటేనంది అంటాడు. మన అందరికి వచ్చి ఆరాధన చేసుకుంటే 10 సినిమాలు కిక్ ఎక్కట్లేదు మనకే. నాకు ఎక్కుద్ది, మీకు ఎక్కట్లేదా? ఎక్కేద్ది. అసలు పాడకూడదు అనుకున్నాను ఈరోజు. నేను నా త్రోట్ బాగాలేదు, రేపు పొద్దున్నే పాస్టర్స్ మీటింగ్. కానీ ఫస్ట్ వర్షిప్ చేసేయాలి ఆరాధన చేద్దాం సేపు పోతే పోద్దు గొంతు. రేపు మధ్యలో రాత్రి ప్రభుని అడిగి తెచ్చుకుందాంలే ప్రభుని అడిగి అనిపించింది. అంత ఎంజాయ్మెంట్ ఉంది ప్రభు దగ్గర ఉంది. ఆ బైబిల్ చదువుతుంటే, ప్రేయర్ చేస్తుంటే, లేదా ప్రభు గురించి ప్రకటిస్తుంటే, ఎవరన్నా ప్రభు నమ్ముకున్నామని చెప్తుంటే, వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే పొంగిపోయి ఎంత ఆనందంగా ఉంటుంది. అండ్ మన పనుల్లో మనం సేవ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం మనం చేస్తుంటే ప్రభు మనకు తోడుగా ఉన్న విషయాలు, ప్రభు మనకు సహాయం చేసి అందులో ఇస్తున్న విజయాలు, వీటన్నిటి చూస్తే వీటికంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, సంతోషం ఎక్కడ దొరుకుద్ది? పాపానికి అలవాటు పడిపోయినాడు ఏమనుకుంటాడంటే, ఇది లేకపోతే నేను ఎలా బతకాలరా అనుకుంటాడు. పాపం చేయవాడు స్వాతంత్రం ఎక్కడదే? పాపం చేయవాడు పాపానికి దాసురాడు అన్నాడు. యేసుక్రీస్తులో స్వాతంత్రం ఉందంటే ముందు పాపం వదిలిరా. నువ్వు పాపం చేస్తూ నాకు స్వాతంత్రం కావాలంటే నీ పాపం చేయడానికి స్వాతంత్రం ఎత్తుకుంటున్నాడు. పాపం చేయడానికి స్వాతంత్రం ఇవ్వలేదు దేవుడు. పాపాన్ని విడిచిపెడితే నిజమైన స్వాతంత్రం, నిజమైన సంతోషం మనందరికీ ఉంది. హల్లెలూయా. నేను అడుగుతాను మళ్ళా, మీలో ఎంతమంది వారంలో 6 రోజులు వాక్యం వల్ల ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చేసాడు ఏంట్రా అని ఇబ్బందిగా బతికేవాళ్ళు ఎంతమంది ఉంటాం? ఆలోచించుకోండి. ఎంతమంది ఉంటాం? 2 ఉంటాం, 10 మంది ఉంటాం, 5 ఉంటాం. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నాం. బాగుందిరా ఈ జీవితం, ఒకడు గొడవ లేదు, ఒకడు గోల లేదు, మనం కరెక్ట్గా ఉంటున్నాం. 4 పొగుడుతున్నారు, 1-2 తిడుతున్నారు. రాజపూజ్యం ఎక్కువ ఉంది కదా అవమానం కంటే. ఇంకేమైంది బాధ దీంట్లో? ఎప్పుడు రాజపూజ్యం ఎక్కువ ఉంది. యేసుక్రీస్తు యొక్క సరిహద్దు రాళ్లలో స్వాతంత్రం ఒకటే కాదు, సంతోషం, సంతృప్తి కూడా ఉన్నాయి. హల్లెలూయా. వాటిని అనుభవించకుండా పాపంలో ఉన్నవాడు వాడికి అదొకటే దిక్కు. ఇది వదిలేస్తే ఎలాగని పాపం చేయడానికి స్వాతంత్రం ఎత్తుకుంటున్నాడు. పాపం చేసేవాడు పాపానికి దాసుడే కానీ వాడు స్వాతంత్రుడు కాదు. మనకు స్వాతంత్రం ఉంది పాపం చేయడానికి అంటున్నాడు. అరే పాపం చేయగానే నీకు స్వాతంత్రం పోద్ది. పాపం చేయడానికి స్వాతంత్రం లేదు, పాపంలో స్వాతంత్రం లేదు. దేవుడు బైబిల్లో ఏ ఆజ్ఞలు కొత్త నిబంధనలో విధించాడో అవన్నీ మనందరి సరిహద్దు రాళ్ళు. మనం తినడానికి, ఉండడానికి, వెళ్ళడానికి, రావడానికి అన్నిటికీ హద్దులు. ఏమంటే కొత్త బట్టలు కొనుక్కోకూడదా? బైబిల్ ప్రకారం కొనుక్కోవచ్చు, కానీ ఏది పడితే అది కొనుక్కోకూడదు. ఎందుకు కొనుక్కోకూడదు? చీర కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు. లైటింగ్ లెట్టి చీరలు వచ్చేసినాయి, అవి కొనుక్కోవద్దు. ఖరీదైన చీరలు ఉన్నాయి, అవి కొనుక్కోకు. చీరలు కొనుక్కో. మన షర్ట్లు, ప్యాంట్లు కొనుక్కోవచ్చు అండి, కొనుక్కోవచ్చు. ప్యాంట్ కొనుక్కోకూడదు, కొనుక్కోవచ్చు. సిరిగిపోయి నలిగిపోయి చింపేసిన జీన్లు ఉన్నాయి, అది కొనుక్కోవద్దు. మనకి స్వాతంత్రం ఉంది, అన్నీ చేయొచ్చు, కానీ అన్నిటికీ హద్దులు ఉన్నాయి. నువ్వు అదే కోరుకున్నప్పుడు ఆజ్ఞ ఇబ్బంది. నీకు ఆ చిరిగిపోయిన జీనే కావాలి, ఆ జారిపోయే జీనే కావాలి, ఈ యాంకిల్ పైకి మోకాల కింద జీన్ ఇంకెందుకురా బాబు? నువ్వు నిక్కర కొనుక్కున్నావా, షర్ట్ కొనుక్కున్నావా, ప్యాంటు కొనుక్కున్నావా తెలియదు. నీకు అలాంటిది దాని మీద ఆశ ఉన్నప్పుడు నీకు ఆజ్ఞ ఇబ్బంది. ప్రభా నాకు ఆశ ఏమీ లేదని ఎప్పుడైతే పాపంలోంచి బయటకు వచ్చేసామో, జనాలకు ఎక్స్పోజ్ అవ్వాలనే ఆలోచనలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసామో అప్పుడు నీకు ఇబ్బందే ఉంది, నీకు స్వాతంత్రం. ఇప్పుడు సౌత్ ఇండియా ఉంటుంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్.
అందులో మళ్ళాటి వాళ్ళ కోసం ఇంతంత గుట్టలేసి ఉంటాయి షర్ట్లు, అందులో నీ ఏదన్నా కొనుక్కోవచ్చు నువ్వు. స్వాతంత్రం ఉంది. ఆ పక్కనే కుర్తాలు రకరకాల జిగిబిగిలు ఉంటాయి, అది మనకు స్వాతంత్రం లేదంతే. స్వాతంత్రం ఉంది, అక్కడ స్వాతంత్రం. మనకు హద్దులేంటి తెలుసుకో. ఆ హద్దుల మధ్యన నీ జీవితాన్ని కట్టుకో. ఆ పునాది మీద మన జీవితాన్ని కట్టుకుని ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం నిలబడదుముగాక. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలీలు కనానులోనికి, తమ స్వాస్య భూమైన కనాల్లోనికి ప్రవేశించే వరకు, తమ సరిహద్దులైన కనాల్లోనికి ప్రవేశించే వరకు వారు మన్నాను భుజించితిరి అనే మాట ఉంది. నువ్వు ఈ పునాది మీద బతికితే అక్కడికి ఓ ప్లేస్ ఉంది, మన స్వాతంత్రం, మన స్వాస్యం. అక్కడికి వెళ్ళే వరకు ప్రభు ఆకాశం నుంచి కురిపించే ఆశీర్వాదాలతోనే బతుకుతాం. హల్లెలూయా. ఏ కొదువ లేదు, నాకే కొదువ లేదు. నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు పెద్ద కొదువ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కొదువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు నన్ను తినేద్దరు, నాకు తెలుసా అనే ఈ ఇబ్బంది ఉంది. దేవుడు అందరినీ దీవించాడు. హల్లెలూయా. అందరూ బాగున్నాం. వాళ్ళకంటే బాగోకపోవచ్చు, వీళ్ళకంటే బాగోకపోవచ్చు, మన మట్టికి మనం మాత్రం హ్యాపీగా ఉన్నాం, బాగున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం కావాలి? మనం అక్కడికి వెళ్ళిపోయేదాకా ఆ మన్నానే భుజించి హ్యాపీగా బతకాలంటే దేవుడు విధించిన సరిహద్దు రాళ్ళని ఎవరో తీసేయద్దు. ఇది మనకి చెప్పాడు, అది మనదే, అది మనదే. ఇంకొకడు ఇప్పుడు ఇది చేయొచ్చా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారంటే ఏంటంటే, ఎవరికిది, ఏ కాలానికి రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎప్పుడు రాయబడింది, ఇప్పుడు చేయొచ్చా అని చూడాలంటే ఏంటి, బూత్ మాట్లాడచ్చా అనే దాన్ని కూడా నెతుకుతారా? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించని ఎవరికన్నాడంటే ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు ఎదిరించినప్పుడు తప్ప వీళ్ళ కాదంటాడు ఇంకొకడు. అది ఎవరికి, ఎప్పుడు? ఆశీర్వాదాలు అన్నింటే మనకేనంట. అవి ఎవరికి, ఏ కాలానికి, ఎప్పుడు వద్దంట, అది చూడకూడదంట, ఇవన్నీ మనకే అంట. ఆజ్ఞలు మాత్రం ఇది ఎవరికి, ఇది కొరింథీయులకు ముసుగు, అది మనకు కాదు. అలంకారం తిమోతిలో రాసింది కాబట్టి తిమోతి ఇంట్లో, మనకు కాదు. ఇవి దీని గురించి ఇక్కడ ఉంది కాబట్టి ఇది వీళ్ళకే. మరి మనకేముంది అందులో? ఆశీర్వాదాలు ఏముంటాయి మనవి, ఆజ్ఞలు ఏమున్నాయి? అన్నీ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మొదటి శతాబ్దంలో, వాళ్ళకి ఆజ్ఞలు, మనకేమో ఆశీర్వాదాలు. అంటే ఆజ్ఞలన్నీ వాళ్ళు తీసేసుకుని ఆశీర్వాదాలు మనం మిగిల్చారా? కాదు. ఆ హద్దుల్లో, ఆ ఆజ్ఞలనే హద్దుల్లో ఉన్న వాళ్ళకి బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ, ప్రతి వాగ్దానం అవునన్నట్టు ఉంది. దేవుని స్తోత్రం. మనందరం ఏం ఆలోచిద్దామంటే ఈసారి 31 ఏం వాగ్దానం వస్తే అది ఆలోచించుకో. రాని ఇక్కడ ఇన్ని వాగ్దానాలు వేస్తాం కదా, నువ్వు అక్కడి నుంచి ఏమనుకుంటావు తెలుసా? ఇవన్నీ 2026లో నావే. దేవుని స్తోత్రం. మనయే కాదా? మనయే. మొన్న ఒక ఆయన వాగ్దానాలతో డైరీ చేయాలని అనుకుని నాకు పెట్టారు. సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాం, టైటిల్ ఏదన్నా ఇవ్వండి, మీరు ఏదన్నా మంచి పవర్ఫుల్ టైటిల్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. నేనేం టైటిల్ ఇచ్చినా తెలుసా? అవును. రెఫరెన్స్ ఉంది. ఏమన్నా తెలుసా? ఆయన వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అవును అన్నట్లున్నాయి. అంటే ప్రభు ఈ వాగ్దానం నాకేనా? అవును. ఇది కూడా ఇది అవును. మరి ఇది కూడా నాదేనా? అవును. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ అవునన్నట్లున్నవి. హల్లెలూయా. ఎస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో అవునన్నట్టున్నాయి. ఆయన ఏదో పవర్ఫుల్ కట్టుకో అని అనుకున్నాడు. అవును, ఎస్, అవును. అవన్నీ మనయే. పెట్టి ఓపెన్ చేస్తే ఇవన్నీ మనయే. అంటూ ఒకటి తీసుకుందాం అందాక, అంతే. మిగతా మనయే. ఏదో వాళ్ళు తీసుకుందాం, అన్నీ పట్టుకెళ్ళిపోతే కుదరదు కదా డబ్బులు. అందుకే ఒకటి తీసుకెళ్ళి, వాగ్దానాలు మాత్రం అన్నీ పట్టుకోండి, కార్డు ఒకటే తీసుకోండి. వాగ్దానాలు అన్నీ మనవే. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? పునాది మీద ఉన్నవాడికి, పునాది మీద కట్టబడిన వాళ్ళకి, ఆ పొలిమేరలో ఉన్న వాళ్ళకి వాగ్దానాలన్నీ మన సొంతమై ఉన్నాయి. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఆయన ఈ సృష్టికి సరిహద్దులు నియమించాడు, అందుకే కాలం ఇలాగా చక్కగా కొనసాగుతుంది. ఆయన అన్యజనులకు పొలిమేరలు నియమించాడు, అందుకే ప్రభు వద్దకు మనం వస్తున్నాం. ఆయన తన ప్రజలకు సరిహద్దులు నియమించి స్వాస్యాన్ని పంచుతున్నాడు, అందుకే మనందరూ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలకిచ్చిన స్వాస్యం ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దులు కాపలా కాస్తున్నాడు, దాన్ని ఎవడో లాక్కుపోకుండా. దేవునికి స్తోత్రం. అందుకు మనం ఏం చేయాలంటే ఆ సరిహద్దుల మధ్యన మన స్వాస్థ్యంలో భాగం మన ప్రభువుకి చెందేలాగా ప్రయత్నం చేద్దాం. ఇది ఆయనకి ఇవ్వాలి. ఆఖరిగా ఆయన మనతో మాట్లాడాడు. ప్రతి ఒక్కడు ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినకూడదు,
ఏం మాట్లాడకూడదు, ఏ స్థలానికి వెళ్ళకూడదు, ఏది తాగకూడదు, ఏది తినకూడదు, ఏది ధరించకూడదు, ఏది కొనకూడదు. ప్రతిదానికి మనకి హద్దులున్నాయి. మన అబ్బాయికి నాన్న ఏమన్నా కొనుక్కుంటాను, ఒక 20 రూపాయలు చేతులు పెట్టి, రే కొట్టు దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది కొనుక్కోకు, ఏం కొనుక్కోవాలో చెప్తాం. నాన్న డబ్బులు నాకు ఇచ్చావు కదా, సిగరెట్ కొనుక్కుంటానంటే అదేలాగా ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏం కొనుక్కోవాలో కూడా మనం చెప్తాం. ఇవన్నా వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, అది కానీ నాకు కైనీ ప్యాకెట్ బాగుంటుందంటే డబ్బులు లాగేసుకుంటాం. ఆడు కొట్లో ఏదైనా కొనుక్కోవచ్చు మనం చెప్పిన వాటిలో. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఆయన చెప్పిన దాంట్లో, అంతే తప్ప స్వాతంత్రం తీసేసుకోలేదు. ఆయన స్వాతంత్రం ఇచ్చాడు, హద్దుల మధ్యన స్వాతంత్రం ఇచ్చాడు. ఆ హద్దుల మధ్యన ఉన్న స్వాతంత్రం ఎవరు అనుభవించగలరంటే పాపం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. పాపంలో ఉన్నవాడు, పాపం చేయవాడు, పాపానికి దాసుడు కదా, ఆడి స్వాతంత్రం ఎలా తెలుస్తుంది? వాడు అందులోంచి బయటకు వచ్చినప్పుడు నిజమైన స్వాతంత్రం అనుభవించగలరు. ఏ ఆజ్ఞ మనల్ని ఇబ్బంది పెట్టదు, ఏ ఆజ్ఞ ఇది నన్ను ఛాలెంజ్ చేస్తుంది అనిపించదు. ఇది మనం చేసాంలే, పర్లేదు, ఇది మనం దాటేసాంలే, హ్యాపీ. ఆజ్ఞలు దాటిపోతే వెనకాల ఏముంటాయి? ఆశీర్వాదాలు పొందుకోవడమే. దేవుని స్తోత్రం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక.